తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిసిక్ టాక్స్. దిస్ షో స్పాన్సర్డ్ బై ముకుందా జ్యువెలర్స్. ఈరోజు మన కిసిక్ టాక్స్కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే అమెరికాలో ఉంటుంది ఇవాంక. ఈరోజు మా షోలో ఉంది ప్రియాంక. ఓ మై గాడ్, ఇంత అందం ఎలా? I think you should ask my parents. ప్రియాంక అసలు ఇంత అందం, ఇంత గ్లామర్, ఇంత అబ్బాయిలు చూసి ఇలా పడి చచ్చేలా ఎలా ప్రియాంక ఇలా ఎలా మెయింటైన్ చేస్తున్నావు? సీరియస్గా నాకు తెలియదు వర్ష. నేను నాలా ఉంటాను అంతే. నేను అబ్బాయిని అనిపిస్తుంది నా గొంతు చూసి. ఇప్పుడు ప్రియాంక ఎంత అందంగా, ఎంత బాగా మాట్లాడుతుంది. అసలు గొంతుల గురించి నువ్వే నేనే మాట్లాడుకో. అసలు ఎట్లా నీ గ్లామర్ సీక్రెట్ ఏంటి ప్రియాంక? బాగా తింటాను, పడుకుంటా. ఏం తింటూ ఉంటావు? అన్నయ్య, నాకు ఈ వెస్ట్రన్ ఫుడ్ అవన్నీ నా వల్ల అస్సలు కాదు. అసలు నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫస్ట్ పెరుగన్నం విత్ బనానా. చూస్తే హైదరాబాద్ పోరిలా ఉన్నావు, తినే ఫుడ్ చూస్తే విలేజ్ పోరిలా చెప్తున్నావు. శ్రీకాకుళం. ఓ మై గాడ్, ఇంత గ్లామర్ బ్యూటీ శ్రీకాకుళం పాప. శ్రీకాకుళం స్లాంగ్ వేరేగా ఉంటుంది కదా? ఉంటది. ఒక్కసారి నా కోసం ఏట మాట్లాడాలి ఇప్పుడు? ఇంటర్వ్యూకి పిలిచి మరీ ఇలా కూర్చోబెట్టేసి అది కూడా ఎంత అందంగా పలుకుతున్నావు ఆ మాటలు. ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే ప్రాపర్ ప్యూర్ శ్రీకాకుళం వస్తుంది. ఈవెన్ నేను ఫ్రెండ్స్ తో మాట్లాడినా సరే ప్రాపర్ ప్యూర్ ఇంట్లో నేను మీ చెల్లినో అక్కనో అనుకొని ఈ రోజు నేను ఎలా ఉన్నానో నన్ను పొగడాలి. అసలు ఇంత స్లిమ్ గా ఎలా ఉంటాయి? ఈవెన్ ఐ వాంట్ టు నో యువర్ డైట్. నేను గత 5-6 years నుంచి చూస్తున్నా. నేను 5-6 years లో 85 kgsకి వెళ్ళాను, 70కి వచ్చాను, 60కి వచ్చాను, మళ్ళీ 75కి వెళ్ళాను. సో అట్లా ఉన్నా. నాది పెరుగుతుంది, తగ్గుతుంది. నువ్వు మాత్రం అంతే ఉన్నావు. నాలాగా ఉండాలంటే చాలా కష్టం. నాలాగా చాలా కష్టాలు ఉండాలి, చాలా ప్రాబ్లమ్స్ ఉండాలి, చాలా హెడ్ఏక్ ఉంటే ఆ బెంగతోనే సన్నమైపోతావు. నువ్వు కష్టాల్లో నాతో పోటీ ఎప్పటికీ పడలేవు, గుర్తుపెట్టుకో. వద్దు పోటీలు వద్దు. మొత్తానికి కష్టాలు లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను, నీకు నాకు. ఓకే, థ్యాంక్స్. ప్రియాంక, మీరు మా కోసం మళ్ళీ టీవీకి రావాలి. అయ్యో, ఖచ్చితంగా వస్తాను. మంచి ఆఫర్స్ వస్తే డెఫినెట్ గా వస్తాను. ఎలాంటి ఆఫర్ కావాలి? మీరు మళ్ళీ మా అందరికి దగ్గరలో రావాలి అంటే? అందరికి దగ్గరగా రావాలి అంటే ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో కూడా యాక్టివ్ గా ఉండొచ్చు. బట్ ఇన్స్టాగ్రామ్ ని కూడా నేను పెద్దగా యూజ్ చేయను. కూడా చాలా రేర్ గా కనిపిస్తుంది. రేర్ గా అంటే ఐ డోంట్ లైక్ సోషల్ మీడియా బికాస్ సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు తీస్తున్నా సరే అన్ని బూతులు, చెదారం ఇదే తప్ప పనికొచ్చింది ఒక్కటి కనిపించట్లేదు ఇంటర్నెట్లో. సో అందుకని ఐ ఫెల్ట్ లైక్ ఇన్స్టాగ్రామ్ పెద్దగా నాకు ఎందుకో యూజ్ చేయాలనిపించదు. బికాస్ చాలా మంది ఇప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ మీదే చాలా మంది బతుకుతూ ఉన్నారు. నేను వాళ్ళ గురించి నేను తప్పేం చెప్పను. ఈవెన్ నేను కూడా, మీరు ఎందుకు దాన్ని యూజ్ చేసుకోవట్లేదు అని అంటే అదే లైక్ చెప్పాను కదా, నాకు ఎందుకు ఆ కంటెంట్ అనేది కొంతమంది చేసే కంటెంట్ నాకు నచ్చదు. చాలా హర్టింగ్ గా కూడా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చిన్న పెద్ద వయసు తేడా ఉండదు. నోటికి వచ్చినట్టు చిన్న పిల్లలతో కూడా బూతులు మాట్లాడించి వ్యూస్ కోసం, లైక్స్ కోసం, కామెంట్స్ కోసం ఏది పడితే అది చేపిస్తున్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత అంత ఇంత ఇంట్లో ఉండే వాళ్ళు కూడా, అంటే బయట ప్రపంచం తెలియని వాళ్ళు కూడా చాలా వియర్డ్ గా తయారవుతున్నారు. సో నాకెందుకు అది నాకు నచ్చలేదు. సో అట్లీస్ట్ నేను ఒకదాన్ని యూజ్ చేయడం తగ్గించినా సరే ఎంతో కొంత జనాలకి ఆ వర్స్ట్ కంటెంట్ అనేది వెళ్లకుండా ఉంటుంది. ఐ మీన్ టు లైక్ నేనేదో వర్స్ట్ కంటెంట్ ఇస్తున్నానని కాదు, ఎందుకో నాకు నచ్చలేదు. అసలు నాకు అది చూడడానికి కూడా నాకు నచ్చలేదు. సో అంతే తప్ప. బట్ నేను చూస్తా రీల్స్ ఏమైనా చూస్తుంటా, బట్ అందులో కూడా ఏమైనా ఉంటే వెంటనే బ్లాక్ చేసేస్తా ఐడీస్ని. సో అంటే అది మీకు హర్టింగ్ గా అనిపిస్తుంది? వెరీ హర్టింగ్ అనిపిస్తుంది. కొంత కంటెంట్ నాకు చాలా హర్టింగ్ గా అనిపిస్తుంది. అంటే మీకు సోషల్ మీడియా అంటే పాజిటివ్ వైబ్ ఉందా, నెగిటివ్ వైబ్ ఉందా? రెండూ ఉన్నాయి, సిమిలర్ గా ఉంది. రెండింటి మీద కూడా ఫీలింగ్ అంతే. అంటే కొంచెం సెన్సిటివ్ గా ఉండే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వాడితే బెటరా, వాడకపోవటమే బెటర్? బికాస్ మెంటలీ ఐఎమ్ వెరీ సెన్సిటివ్ అనమాట. సో అందుకని ఐ డోంట్ యూస్ ఇన్స్టాగ్రామ్ మచ్. ఇన్స్టాగ్రామ్ అమ్మో ప్రియాంక ఇలా చెప్పిన తర్వాత నాకు కూడా కరెక్టే కదా అనిపిస్తుంది. నేను పెద్దగా నాకు ఎప్పుడైనా ఏదైనా
కొలాబ్స్ కావాలి అంటే లైక్ అవుట్ఫిట్స్ కావాలి, డిజైనర్స్ కావాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో టెక్స్టెడ్ దెమ్, నాకు రెస్పాండ్ అయితే నేను ఇది చూస్తాను. ఈవెన్ నా ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చూసినా సరే, ఇన్స్టాగ్రామ్కి ఎప్పుడో 2019లోనే ఎప్పుడో వచ్చినట్టు గుర్తు నాకు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా హార్డ్లీ అంటే లైక్ నా బిగ్ బాస్ పోస్టులు అవన్నీ కలిపి 500+ ఉంటాయి ఇన్ని సంవత్సరాల్లో, ఇన్ని ఇయర్స్. అంత దూరం పెట్టావు కాబట్టి ఇంత తక్కువ ఉంది. అదే గాని మా ప్రియాంక ఇష్టపడి ఇన్స్టాగ్రామ్ లో కానీ వచ్చిందా నీ అవ్వ తగ్గేదేలే. సాయి అని పిలవాలా, ప్రియాంక అని పిలవాలా, నీకు ఏది ఇష్టం? అసలు ఈ క్వశ్చన్ అడగమన్నది ఎవరు? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారని చెప్పేసి ఎస్పెషల్లీ ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ ఇంటర్వ్యూస్. బురదలో రాయేసి మళ్ళీ మన మీద మనం తుల్లించుకుంటున్నట్టే ఉంటుంది. సాయి, దట్ ఈస్ మై నేమ్ ఓన్లీ, బట్ దట్స్ మై పాస్ట్. సో ఐ డోంట్ వాంట్ టు రిపీట్ మై పాస్ట్ అగైన్. నేను ఇప్పుడు ప్రెజెంట్లో బ్రతుకుతున్నాను కాబట్టి యూ హ్యావ్ టు కాల్ మీ ప్రియాంక ఓన్లీ. ప్రియాంక ఇంకా ఎక్కువ లవ్ చేస్తే యూ కెన్ కాల్ మీ పింకీ ఆల్సో. Everybody knows my name is Priyanka Singh, and again why should I call you like Priyanka? Your name is Sai Teja. నేను అలా పిలవను ఇలా పిలవను అంటే నీకు మిమ్మల్ని ఎక్కడైనా వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ విషయాన్ని గుర్తు చేస్తూ మిమ్మల్ని హర్ట్ చేస్తూ ఎవ్రీవేర్ అండి, ఎవ్రీవేర్ స్టిల్ నౌ. అది జరిగే 8-9 ఏళ్ళు అయిపోయింది. అసలు నాకే గుర్తులేదు నా పాస్ట్లో నేను అప్పుడు ఎలా ఉండేదాన్ని అనేది నేను కూడా గుర్తు చేసుకోవాలని అనుకోవట్లేదు. అండ్ జనాలు ఇంకా ఇంత 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఇంకా వెనకపడి ఉన్నారా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఐఎమ్ లైక్ ఓకే, నేను మూవ్ ఆన్ అయిపోయాను, నా లైఫ్ చాలా ముందుకు వెళ్ళిపోయింది. స్టిల్ దే ఆర్ థింకింగ్ అబౌట్ మీరు నేను యాక్సెప్ట్ చెయ్యను, లేకపోతే నాకు ఇష్టం లేదు ఇట్లా చెప్పడం అండి. అసలు ఆన్సర్ చేయను నేను. వాళ్ళు చేయరు అంటే పిలిచే పిలుపులో కూడా ఉంటుంది. కొంతమంది సర్కాస్టిక్ గా సాయి అని పిలవాలనుకుంటారు. కొంతమంది అరే సాయి ఎలా ఉన్నావు, దే నోస్ మీ లైక్ now I'm Priyanka, but they wantedly called me like they want to pull my leg down. Priyanka అని పిలవకుండా సాయి అని పిలుస్తారు. ఐఎమ్ లైక్ ఓకే, అరే వీళ్ళు ఇంకా మారరా అని అనుకుంటాను అంతే ఆ క్షణం. అబ్బా ఎంత స్వీట్ నువ్వు అసలు. నేనే అట్లా కోపడతాను అసలు. చూడండి అసలు ఇంత కూడా కోపం రావట్లేదు. లేదు వస్తుంది ఒక్కసారి చంద్రముఖి అలా వచ్చి మళ్ళీ అలా చంద్రముఖి వస్తే మీరు ఎలా బిహేవ్ చేస్తారు? ఇంకా రచ్చే. అది ఓన్లీ నా ఫ్రెండ్స్ కి మాత్రమే తెలుస్తుంది ఆ సీక్రెట్ మాత్రం. రీసెంట్ గా నేను చూసాను ప్రియాంక, నీ బర్త్డే ఒక వీడియో ఏదైతే ఉందో అది నాకు నిజంగా ఎమోషనల్ గా ఫీల్ అయిపోయారు. అసలు ఎందుకు మీరు అంత ఎమోషనల్ అయ్యారు? అంటే ఎప్పుడు మీకు అలా సెలబ్రేట్ చేసే వాళ్ళు లేరా, లేకపోతే? అట్లానే ఏం లేదు. ఎస్పెషల్లీ ఆ పర్టికులర్ డేట్స్కి నాకు చాలా బ్యాడ్ వైబ్ ఉంది. October 22 మై ఫాదర్ వాజ్ పాస్డ్. November 22 నా బర్త్డే, అంటే ఎగ్జాక్ట్లీ ది సేమ్ డే. సో ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ బ్లాక్ డే ఫర్ మీ ఆ 22 అనేది. సో అది నేను తీసుకోలేకపోయాను అన్నమాట. ఎగ్జాక్ట్గా మళ్ళీ అదే 1 monthకి నా బర్త్డే జరుపుకోవడం, మళ్ళీ సేమ్ డేట్కి అనేది ఐ వాజ్ మెంటల్లీ సో డిస్టర్బ్డ్ అనమాట. సో అందుకని చెప్పేసి వద్దు అనుకున్నాను. అండ్ సమ్ టైమ్స్ నా హార్ట్ కూడా బ్రేక్ అయ్యింది. సో సేమ్ డేట్లో ఐఎమ్ లైక్ ఓకే, ఇంకా ఎందుకులే, ఇంకా ఆ డేట్ని మళ్ళీ నేను ఏదో సెలబ్రేట్ చేసుకుంటే నాకు అదంతా మళ్ళీ రీకలెక్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ప్రియాంక పుట్టింది October 5th. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ విష్ మీ ఆన్ October. ఈ రోజు నుంచి ప్రియాంకకి మీరు బర్త్డే విష్ చేయాలి అంటే ఏ డేట్ లో చేయాలి? ఓకే గైస్, ఇక్కడ నౌ ఇట్స్ 22 అయినా పర్లేదు, October 5th అయినా పర్లేదు, బికాస్ 22 ఈజ్ సాయిస్ బర్త్డే, బట్ 5th ఈజ్ ప్రియాంక. నాకు 22 వద్దు, నాకు 5th కావాలి. అలానే నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ప్రియాంక? నిషా, నిక్కీ, సాయి, హీస్ ఇన్ బెంగళూరు, రిషి, సిరి, కాజలక్క. లైక్ ఐ హ్యావ్ వెరీ స్మాల్ గ్రూప్ వర్ష, నాకు పెద్ద ఫ్రెండ్ సర్కిల్ లేదు. అలానే మీ పేరెంట్స్ తో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? వెన్ ఐ వాజ్ 5 or 6 years old మా మదర్ ఎక్స్పైర్ అయిపోయారు. తర్వాత మా నాన్నగారు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. షీఈ్ మై స్టెప్ మదర్ నా. నిజంగా ఆవిడ రావడంతోనే మా లైఫ్ అనేది చాలా చేంజ్ అయింది అని నాకు అనిపిస్తుంది. చాలా
మంచిది అండ్ వెరీ ఇన్నోసెంట్, మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. ఐఎమ్ వెరీ లక్కీ. సో నాకు మా నాన్న దగ్గర నుంచి కంటే మా అమ్మ దగ్గర నుంచి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా. ఇప్పుడు కూడా ఇప్పటికీ కూడా మేమిద్దరమే తోడు దొంగలం ఇంట్లో. మా నాన్నగారు అంటే చిన్నప్పటి నుంచి కూడా భయం అండి. అంటే ఆయన ఉండే ప్రొఫెషన్ కానీ, సో అదంతా కూడా నాకు చాలా భయం ఆయన అంటే. సో మా నాన్నగారితో కొంచెం బాండింగ్ తక్కువ ఉన్నా అతని మీద ఇష్టం, ప్రేమ అనేది చాలా ఎక్కువ. సో అందుకని ఇద్దరితోనే బాగుండేది నాకు. మనం అందరినీ అమ్మ అమ్మ అని పిలుస్తాం కానీ నాన్ని మాత్రం ఖచ్చితంగా రీప్లేస్ చేయలేం ఎవరైనా కూడా. మీరు దాన్ని ఆయన లేరు అని తెలిసినప్పుడు దాన్ని మీరు ఎలా ఫేస్ చేశారు? నేను అతనితోనే ఉన్నా ఆ క్షణంలో. నేను అతను ఇంకా వెళ్ళిపోతారా అనుకున్న టైంలో నేను అతనితోనే ఉన్నాను. అతను లాస్ట్ చెప్పిన మాట కూడా, బాధపడకు, స్ట్రాంగ్గా ఉండు, నువ్వు నీలా ఉండు, నువ్వు మోసపోతున్నావు, అలా ఉండకు, డబ్బులు జాగ్రత్త చేసుకో అని చెప్పేసి నాకు ముద్దు పెట్టారు. నేను అతన్ని ముట్టుకోవడం ఆల్మోస్ట్ ఒక 5-6 ఏళ్ళ తర్వాత నేను అదే అతన్ని ముట్టుకోవడం, అతని దగ్గరికి వెళ్ళటం. ఓ మీరు ఇలా డిసిషన్ తీసుకున్న తర్వాత నేను ఫేస్ చేయలేకపోయారు మీ ఫాదర్? చేయలేకపోయాను. అతన్ని ఇప్పుడు నేను ముట్టుకోలే. అంటే అతను ఎదురుగానే తిరిగేదాన్ని. అతనికి హీజ్ అ బ్లైండ్ అనమాట. అతనికి కనిపించేది కాదు. సర్టన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత. అది జీన్స్ అన్నారు, బట్ యాక్చువల్లీ ప్రాబ్లం వచ్చేసి హీజ్ ఏ ల్యాబ్ టెక్నీషియన్ అనమాట. సో స్టూడెంట్స్కి ప్రాక్టికల్స్ చేయించేటప్పుడు సమ్ ఏదో కెమికల్ ద్వారా ఐస్ బ్లాక్ అయిపోయాయని అన్నారు. సో అతనికి కనపడేది కాదు. ఇంటికి వెళ్ళేదాన్ని నార్మల్గా జీన్స్ టీషర్ట్ వేసుకొని ఇంటికి వెళ్ళేదాన్ని. అతను మా ఫాదర్ గురించి మాట్లాడేటప్పుడు ఒక్కోసారి అలా అవుతూ ఉంటుంది. మాట్లాడేదాన్ని, చేసేదాన్ని, కానీ అతని దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు. ఎందుకు తెలియని భయం. అతను ముట్టుకుంటే ఏమంటారు, ఇలా మారిపోయానని అతనికి తెలియదు కదా అని. మీ ఫాదర్కి ఐస్ బ్లైండ్ అయిన తర్వాత అయ్యాను. దాని తర్వాత ఇలా చేంజ్ అయ్యాక ఆయన చూడలేదు అసలు చూడలేదు. సో దట్ వాస్ వెరీ హార్టింగ్ మీ ఇన్సైడ్ లైక్ ఎనీథింగ్ అనమాట. లైక్ ఇతని దగ్గర నేను ప్రతిసారి అబద్ధం చెప్తున్నాను అన్న ఫీలింగ్ ఉండేది నాకు. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత నేను స్టేజ్ మీద చెప్పేస్తాను ఆయనకి. సో తర్వాత ఆయన యాక్సెప్ట్ చేయడం, నేను ఇంటికి ఫ్రీగా వెళ్ళేదాన్ని, ధైర్యంగా వెళ్ళేదాన్ని ఇంటికి. ఆయనతో మంచి టైం స్పెండ్ చేసేవాళ్ళం. అతనికి తెలుసు నేను ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది తెలుసు, బట్ నేను ఆ ముట్టుకునే ధైర్యం అయితే నేను ఎప్పుడు చేయలేదు. అతన్ని ఫీలింగ్ మీకు లోపల ఉండిపోయింది, గిల్ట్ ఫీలింగ్ అనేది ఉండిపోయింది నాకు. అతను చాలా బాధపడ్డారు ఆ విషయంలో, నా విషయంలో ఎస్పెషల్లీ. బికాజ్ ఇంటికి చిన్నదాన్ని నేనే. ఎంత అల్లారు ముద్దుగా పెంచారంటే చిన్నప్పుడు ఖచ్చితంగా దెబ్బలు పడ్డాయి, అన్నీ పడ్డాయి, కానీ బట్ నేనంటే చాలా ఇష్టం అతనికి. సో అలా అయ్యేసరికల్లా నేను అతనికి చెప్పలేకపోయాను. అతను రేపు వెళ్ళిపోతారా అంటే ఈరోజు నేను అతన్ని చివరిసారిగా నేను ఇక్కడికే తెచ్చేసుకున్నా. అతనికి సఫరింగ్ విత్ క్యాన్సర్ అనమాట. తెలియలేదు, లాస్ట్లో తెలిసింది. సో హైదరాబాద్ తీసుకొని వచ్చేసాను. నేను నా కళ్ళు ఎదురుగానే నా ఒళ్ళోనే అతని ప్రాణం వెళ్ళిపోయింది. ఆ క్షణం అది నేను ఇంక ఇప్పుడిప్పుడే నేను దాని నుంచి నేను బయటకు వస్తున్నాను. ఐఎమ్ ఓకే, ఐ డోంట్ వాంట్ టు క్రై. బికాజ్ అతను ఎప్పుడూ అదే చెప్పారు, ఎలాంటి కష్టం వచ్చినా ఏడోకు, ముందుకు వెళ్ళు, ధైర్యంగా ఉండు అని. సో అతన్ని గుర్తు చేసుకునే ప్రతిసారి కూడా నేను చాలా మంచి మెమరీస్ నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను అతనితో ఉన్నది. ఒక్క మాట మీ ఫాదర్కి ఏదైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తావు ప్రియాంక? ఐఎమ్ సారీ, నేను మీ దగ్గర తేజాగా మీరు అనుకున్నట్లు నేను ఉండలేకపోయాను. బట్ నాకు నచ్చిన జీవితాన్ని నేను బ్రతుకుతున్నాను. నన్ను క్షమించండి అండ్ అలాగే నన్ను దీవించండి. అంతే. ఐ నో హీఈస్ ఆల్వేస్ విత్ మీ. నేను ఎప్పుడు లోలో ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే, ఐ కెన్ ఫీల్ హిమ్. అండ్ అతని షర్ట్స్ ఉన్నాయి నా దగ్గర, నేను అతని షర్ట్ వేసుకొని పడుకుంటాను. అతనికి నచ్చినట్లు ఉండటానికి అని చెప్పేసి నేను ఎప్పుడైనా ఎలాగా ఉండేటప్పుడు ట్రై చేస్తాను. బట్ నేను తేజాగా ఉండేటప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వదిలేసిన షర్ట్స్ని ఇంకా నేను నా దగ్గరే పెట్టుకున్నాను. అవి వేసుకుంటాను ఎప్పుడైనా, లేదంటే వాటి మీద అలా పడుకుంటా. కింద వేసుకొని బెడ్ నా పక్కన వేసుకొని అవి వేసుకొని పడుకుంటా. సో ఐ కెన్ ఫీల్ అవుతుంటాను. ఓకే, హీఈస్ విత్ మీ. మీ
మీకు వచ్చే జన్మంటూ ఉంటే మీ ఫాదర్కి మీరు ప్రియాంకగా ఉండాలి అనుకుంటున్నారా, సాయిగా ఉండాలనుకుంటున్నారు? ప్రియాంకగానే ఉండాలనుకుంటున్నాను. ప్రియాంక మంచి కూతురుగా, మంచి కూతురుగా. లేదంటే అతనే నాకు కొడుకుగానో కూతురుగానో అతనే నాకు మళ్ళీ పుట్టాలి. ఒకవేళ నేను ఎప్పుడైనా పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నా సరే అతనే మళ్ళీ ఎవరికైనా పుట్టి మళ్ళీ అతను నా దగ్గరికి వచ్చేస్తే అంతేనా? ప్రియాంక అలానే మీ మదర్ని మిస్ అయ్యారు, మీ ఫాదర్ని మిస్ అయ్యారు. మీకు ఏదైనా సడన్గా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా తట్టుకుంటారు? ఎందుకంటే బేసిక్గా మదర్ ఉన్నారంటే అమ్మ ఇలా జరిగిందని చెప్తాం, నాన్న ఉంటే నాన్నకి చెప్తాం, కానీ మీరు ఇద్దరిని కోల్పోయారు. మా మా అమ్మగారు ఉన్నారు ఇప్పుడు. సో ఎవరైతే నన్ను పెంచి పెద్ద చేసి ఎంతవరకు నన్ను సపోర్ట్ చేస్తారో ఐ కాల్డ్ హర్ని. మా అమ్మే, మా అమ్మగారు లేరు అంటే నన్ను కన్న తల్లి లేదేమో కానీ బట్ నాకు అమ్మ అనేది ఉంది ఇప్పుడు. సో నేను తనకి చెప్తాను, అమ్మ వెళ్తూ వెళ్తూ ఇంకొక అమ్మ నీకు ఇచ్చేసి వెళ్ళారు. సో కాకపోతే మా అమ్మ కూడా చాలా ఇన్నోసెంట్, తనకి కూడా బయట ప్రపంచం అస్సలు తెలియదు. సో నేను పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తా, అక్కడ కూర్చుంటా, అక్కడ ఏదైతే డెసిషన్ నా మైండ్లోకి వస్తుందో అదే నేను చేస్తాను. పెద్దమ్మ తల్లి ఇట్స్ మీన్ 14 years నేను హైదరాబాద్కి వచ్చి ఎవ్రీ ఫ్రైడే నేను అక్కడ ఉంటాను. శివాస్ బ్లెస్సింగ్ అండ్ పెద్దమ్మ తల్లి బ్లెస్సింగ్, లలితాదేవి బ్లెస్సింగ్. నేను ప్రతిరోజు లలిత సహస్రనామం చదువుతాను, హ్యాపీగా తులసికోటకు పూజ చేసుకుంటాను. సో దట్ ఈస్ మై లైఫ్, లైక్ వెరీ సింపుల్ లైఫ్. సో అంటే మీరు పబ్బింగ్, చిల్లింగ్ ఇదంతా లేదు మీ లైఫ్లో? ఇంట్లో నుంచి కూడా బయటకు రానిది. నా ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుసు, తిడతారు. ఇంట్లో ఉంటే ఒక నైటీ, కొబ్బరి నూనె, ఒక ముడి అలానే ఉంటారు. ఫేస్ కి ఏదైనా ఒక మాయిశ్చరైజర్ అంతే. ఐ డెంట్ ఈవెన్ పుట్ లిప్ బామ్ కూడా నేను పెట్టుకోను. సో మొత్తానికి అయితే ఇంట్లో నైటీతో ఉంటారు పక్కా, ఎప్పుడు చూసినా సరే. మీకు చీర నచ్చుతుందా, నైటీ నచ్చుతుందా? ఇంట్లో కంఫర్ట్ నైటీని, బయటకు వచ్చేటప్పుడు ఆఫ్ కోర్స్ శారీ ఆర్ చుడిదార్. శారీ చుడిదార్. మీ రెండిట్లకి ఒకటే కావాలి అనుకుంటే మీరు నైటీ తీసుకుంటారా, చీర తీసుకుంటారా? జై హో నైటీ, జై హో నైటీ. ఆడపిల్లలు అనే దానికి అర్థమే నైటీ. నైటీ అంటేనే ఆడపిల్లలు, ఆడపిల్లలు అంటేనే నైటీ. అంతే. 10,000 రూపాయలు పట్టు చీర పక్కన పెట్టి ఒక నైటీ పక్కన పెడితే అబ్బా దీంతో పాటు అది కూడా బాగున్నట్టు. నైటీ మనకి మోస్ట్ కంఫర్ట్. ప్రాపర్ హోమ్లీ గర్ల్. ఇప్పుడున్న ఈ జనరేషన్ డ్రింక్ చేసేవాళ్ళు, స్మోక్ చేసేవాళ్ళు, ఫుల్ చిల్ అయ్యే వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? తప్పు అని నేను చెప్పను. వన్స్ అపాన్ ఏ టైం నేను కూడా చేశాను. అంటే లైక్ మరీ నేను పచ్చి తాగబోతున్నాను నేను చెప్పను. ఒకేషనల్లీ నేను నా ఫ్రెండ్స్తో ఉండేటప్పుడు, నేను చిల్ అవ్వాలనుకునేటప్పుడు స్టిల్ సమ్ టైమ్స్ నేను పార్టీ చేసుకుంటాను. ఇది మా ఇంట్లో విత్ నిక్కీ, నిషా, నా ఫ్రెండ్స్ అనుకునేటప్పుడు నేను చేస్తా, ఓన్లీ గర్ల్స్ బ్యాచ్తో. సో అంతే, అది నేను తప్పని చెప్పను, బట్ లిమిట్స్లో ఉండాలి అని చెప్తా. ఏదైనా సరే హద్దు దాటి వెళ్ళకూడదు. ఏ పార్టీ కూడా 10 దాటిన తర్వాత దట్ పార్టీ ఈజ్ నో సేఫ్ అని నాకు అనిపించదు. అది మన ఇంట్లోనైనా వేరే దగ్గరైనా ఎక్కడైనా సరే. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఉన్న అబ్బాయిలు స్మోక్ చేస్తున్నారు, మేము చేస్తే తప్పేంటి అనే ఒక కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. చేస్తే చేయండి అమ్మా, కానీ తక్కువ చేయండి, కొంచెం తక్కువ చేయండి అంతే. పింకీ బ్రాండ్ ఏంటి? బ్రీజర్ అండ్ వైన్. ఓ మై గాడ్, గ్లామర్ రహస్యం రెండునా? మా అమ్మ ఈ విషయం చెప్పి నువ్వు చేసేదే ఏదో పని, మళ్ళీ ఇంటర్వ్యూలో కూర్చొని నేను చెప్తున్నా సిగ్గు లేదని మా అమ్మ మా ఇంటికి వెళ్తే గరిట్లు, చెప్పులు, తప్పాండు. ఎందుకంటే నేను కూడా రెడ్ వైన్ తాగేదాన్ని. బేసిక్గా ఆ చైర్లో కూర్చున్న ప్రతి ఇంకొకరు కూడా ఉన్నారు కాబట్టి తప్పే లేదు. అన్నపూర్ణమ్మ ఒక్క రోజు తాగి గోడ కొట్టుకుందంట. పింకీ, నువ్వు జబర్దస్త్ నుంచి సడన్ గా ఒక మెరుపులా బిగ్ బాస్ హౌస్ లో మెరిచావు. ఆ ఆఫర్ నీకు ఎలా వచ్చింది? మానేసానని చెప్పలేదు కానీ తీసేసారు. ఐ కెన్ సే దట్. స్కిట్కి ప్రాక్టీస్ చేశాను, మేకప్ వేసుకున్నాను. వచ్చిన తర్వాత నువ్వు ఈ షో చేయడం ఇప్పుడు కరెక్ట్ కాదేమో, బికాస్ వేరే లేడీ గెటప్స్ ఉన్నారు, షోకి బ్యాడ్ నేమ్ వస్తుందేమో అని దే టోల్డ్ మీ. ఐ స్టిల్ రిమెంబర్. మీరు చేంజ్ అయిన తర్వాత నేనేం చేశాను, నేను వేసేది నేను లేడీ గెటప్ వేసానప్పుడు, నేను ఇప్పుడు కూడా చేస్తున్నది అదే అనుకోండి. బికాజ్ నేను ఇది ఎక్కడ నేను ఇంకా ఏం బయట ఎవరికి ఏం చెప్పలేదు. లేదు నువ్వు వెళ్ళిపోవాలి అన్నారు. మీరు రెడీ అయిపోయాను. ఎందుకు ఏమిటి అనుకో నేను అడగల. వెంటనే నేను నా లగేజ్ ప్యాక్ చేసుకున్నాను, అసిస్టెంట్కి చెప్పాను, కార్ తీయండి వెళ్ళిపోతాం, దట్స్ ఇట్, అంతే.
ఇట్స్ ఓకే, నాకు ఇది ఇక్కడ ఒకటి జరిగింది అంటే నాకు ఇంకేదో మంచి జరగబోతుంది అనుకున్నాను. అనుకోకుండా నాకు ఆ బ్రేక్ తర్వాతే జస్ట్ నేను మానేసిన ఒక 1-10 daysకే నేను చాలా వీక్ అయిపోయాను. ఆథరైటిస్ వచ్చింది. 1 year పాటు నేను బెడ్ రెస్ట్లో ఉన్నాను. అప్పుడే నాకు నాగబాబు గారు హెల్ప్ చేశారు ఫినాన్షియల్గా కానీ మెంటలీ కానీ. సార్ నాకు కాల్ చేసి ఎవ్రీడే ఎలా ఉందమ్మా ఏంటి అమ్మా మెడిసిన్స్ పంపించడం కానీ, ఎవ్రీ మంత్ నాకు మనీ పంపించడం కానీ ఇలా చూసుకునేవారు. సో అదే టైంలో సార్ నేను మా టీవీలో మళ్ళీ షో స్టార్ట్ చేశాను. జీ తెలుగులో వేరే వేరే ఛానల్స్లో కామెడీ షో స్టార్ట్ అయితే సార్ నాకు పిలిచి ఈ షో చేయి, నువ్వు ఈ షో చేయి అని చెప్పేసి అంటే ఆ షోస్ చేసుకున్నాను. అదే టైంలో నేను మా టీవీలో కూడా వర్క్ చేసేటప్పుడు బిగ్ బాస్ వాళ్ళు నన్ను అడిగారు, టీమ్ అడిగారు వెళ్తావా అని. అంటే సెట్ లైక్ ఓకే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉందండి అన్నాను, వెళ్ళిపోయాను అంతే. వెళ్ళిన తర్వాత అసలు ఏంట్రా ప్రతి ఒక్క అబ్బాయి కూడా పింకీ వస్తే ఆపి నిజంగా చెప్తున్నా, ఇప్పుడు దాకా కూడా నేను ఒక్క ఎపిసోడ్ కూడా నాది నేను చూసుకోలేదు. వాళ్ళు కనులదానా నీ విలువ చెప్పమైనా నీకోసం సాంగ్ కూడా ఇప్పటికీ గుర్తుంది చూడండి నాకు. అవన్నీ ఎప్పటికీ మర్చిపోలేం మేము. అంత బాగా మీరు ఎంటర్టైన్ చేశారు. అసలు ఆ రోజు మీరు ఆ శారీలో ఆ బిగ్ బాస్ హౌస్ లో అలా మెరిస్తే కుర్రోళ్ళందరూ ఏమైపోవాలి. అప్పుడు ఏం తెలీదు, ఐ వాజ్ లైక్ జస్ట్ 24 or సంథింగ్. అప్పుడు చిన్న ఏజ్, ఏదో ఆకతాయిగా ఉండేదాన్ని. అక్కడ ఇంకోటి ఏంటో మనకు బయట ప్రపంచం తెలియదు. మనం ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా చిన్న సర్కిల్లోనే ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకే వచ్చేస్తుందేమో, మేము ఎందుకు చేయలేం, మేము చేస్తామని. బాగా గొడవలు పడేదాన్ని. గొడవలు నాకు గుర్తులేవు కానీ కొన్ని అన్ని గుర్తున్నాయి. ఇంకెందుకు లేట్. మీరు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మీరు మానస్తో మాట్లాడలేదు అని కొంతమంది అన్నారు. మానస్ అయితే లేదు, తను నాకు ఇప్పటికీ ఫ్రెండ్ గానే ఉంది, ఎప్పుడు తనంటే చాలా అభిమానం అని నాకు మానస్ చెప్పున్నాడు. నో అండి, అట్లాంటిది ఏం లేదు. నేను మాట్లాడలేదు నిజంగానే బిగ్ బాస్ తర్వాత నేను ఇప్పుడు తనతో. కానీ బిగ్ బాస్ లో మీ బెస్ట్ ఫ్రెండ్ మానసే. ఎస్, సి ఇది చాలా మందికి డౌట్ అండ్ చాలా మంది కూడా నన్ను బయట అందరూ అడుగుతూ ఉంటారు కాబట్టి ఐ వాంట్ టు గివ్ దట్ క్లారిటీ. నేను బిగ్ బాస్లో ఏదైతే చేశానో దాన్ని అందరూ కూడా నువ్వు ప్లాన్ చేసావా, లేకపోతే ఈస్ దట్ స్క్రిప్టెడ్, నీ ఫీలింగ్స్ జెన్యూన్ అయినా అది ఇది అని అడుగుతున్నాను. నేను బిగ్ బాస్లో ఏదైతే చేశానో సీజన్ 5లో నేను ఒక పర్సన్ మీద ఎమోషన్స్ చూపించడం కానీ అది నా మనసు లోపల నుంచి వచ్చిన ఫీలింగ్స్. ఇఫ్ ఐ లవ్ సమ్వన్, అది హౌస్లోనే కానీ బయటే కానీ ఎక్కడైనా కానీ నేను ప్రేమిస్తే అలానే ఉంటుంది. నాకు అది మాత్రమే తెలుసు. నేను లవ్ అసలు నేను ఏమి కాని వల్లే నేను హేట్ చేయను. లవ్ చేసే వాళ్ళని నేను ఎందుకు హేట్ చేస్తాను? కాబట్టి నేను అక్కడ ఏదైతే ఆ ఫీలింగ్ ఉందో దట్ ఈస్ అ వెరీ జెన్యూన్ ఫీలింగ్. దాని తర్వాత ఆఫ్టర్ బిగ్ బాస్ 1-2 shows కూడా మేము కలిసి చేసాం. బట్ ఐల్ సే హాయ్, హిల్ సే హాయ్, దట్స్ ఇట్. ఒక్కోసారి అది కూడా లేదు. ఇప్పుడైతే అసలు టచ్లోనే లేదు. ఆయన ఎక్కడో నేను ఎక్కడో. అలానే బిగ్ బాస్ హౌస్లో మీరు మీ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పున్నారు. తన కోసం నా లైఫ్నే ఇచ్చేద్దామని అనుకున్నాను, కానీ తను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోను అని చెప్పాడు అని చెప్పేసి. సో అంటే మ్యారేజ్ చేసుకుంటానని బిఫోర్ చెప్పారా మీకు? యా, హీ టోల్డ్ మీ. చెప్పారు. చెప్పిన తర్వాతే కదా చాలా పెద్ద పెద్ద డెసిషన్స్ అన్ని తీసుకొని అదంతా అయిన తర్వాత తనకి వేరే అమ్మాయితో పెళ్ళి అయిపోయింది. హీ మూవ్డ్ ఆన్, నేను మూవ్ ఆన్ అయిపోయాను. ఆఫ్టర్ బిగ్ బాస్ హీ కలిసాడు నన్ను. కలిసిన తర్వాత నేను చాలా మిస్ అవుతున్నాను, మళ్ళీ వీలైతే అదైతే అంటే ఈ డ్రామా అంతా ఇప్పుడొద్దు. నేను లోలో ఉండేటప్పుడు నువ్వు నాతో లేవు. నేను ఏడ్చి రోడ్ల మీద నీ పిచ్చి కుక్కల వెంట పడినప్పుడు నువ్వు లేవు. ఇప్పుడు ఎందుకు? నేను బిగ్ బాస్లో తగిలిన దెబ్బలు కానీ, నాకు నా పర్సనల్ లైఫ్లో తగిలిన దెబ్బలు కానీ ఇవన్నీ చూసి నేను ఒక రాయిలా అయిపోయానండి. ఎందుకు పింకీ మీ హార్ట్ అంతా బ్రేక్ అయిపోవడానికి రీజన్స్ ఏంటి? ఫేస్ చేశాను వర్ష, చాలా ఫేస్ చేశాను, చాలా మాటలు ఫేస్ చేశాను. నేను తీసుకోలేకపోయాను. చీటింగ్ అనేది నేను ఎప్పటికీ తీసుకోలేను. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, నా రిలేషన్ ఎలా ఉండేదంటే 4 గోడల మధ్య ఓకే, నలుగురిలో లేదు. నలుగురిలో కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఉండదు. ఎందుకు ఉండదు అంటే షీఈస్ అ ట్రాన్స్ గర్ల్. ఓమేగా ట్రాన్స్ గర్ల్తో మాట్లాడితే పరువు పోతుంది. ఓమేగా ట్రాన్స్ గర్ల్స్ అంటే ఓన్లీ దే ఆర్ డూయింగ్ లైక్ ఓన్లీ సెక్షువల్ థింగ్స్ ఓన్లీ. ఆర్ ఎల్స్ వాళ్ళతో ఉంటే దే లుక్ వెరీ చీప్, దే బిహేవ్ లైక్ వెరీ చీప్. నీ
వే ఆఫ్ థింకింగ్, మేబీ నువ్వు చదువుకునేది అంతేనేమో, నీ వే ఆఫ్ థింకింగ్ అంతేనేమో. సో అందుకే నీ మైండ్ అక్కడే ఉండిపోయింది. అంటే మీరు అది చాలా తీసుకోలేకపోయారు. ఏంటి మన ఇంట్లో ఇంతలా ఉండి ఏంటి బయటకి నాకు టీవీ షోస్ ఉండేటప్పుడు ఆ అమ్మాయి ఉంటే నేను చేయనండి అని చెప్పిన ఆర్టిస్టులు కూడా ఉన్నారు తెలుసా. అలా నేను చాలా టీవీ షోస్ నేను పిలవలేదు. కన్ను పొడిచే ముళ్ళ తీరు ముసిరినాయే కన్నీళ్ళన్నీ. మీరుంటే చేయను నేనుంటే చెప్పారు ఆర్టిస్టులు, కొంతమంది చెప్పారు, మెయిల్ ఆర్టిస్టులు. సినిమాల్లో కూడా ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా క్యారెక్టర్ ఇచ్చేటప్పుడు మీరు అంటే ఈ క్యారెక్టర్ అంటే ప్రియాంక గారు మీరు ట్రాన్స్ కదండి, అంటే లైక్ యువర్ సంథింగ్ కదండి, ఇప్పుడు మిమ్మల్ని జనాలు అంటే ఆడియన్స్ లైక్ అమ్మాయిలాగా మిమ్మల్ని ఎలా చూస్తారు, ప్రియాంక గారు అయితే వద్దులేండి ఈ క్యారెక్టర్ వేరే అమ్మాయిల్ని అలా కూడా నేను చాలా చాలా షోస్ పోయినాయి, చాలా సినిమాలు కూడా వదిలేసుకోవాల్సి వచ్చింది. మరి నీకు ఎలా ఫ్యూచర్లో నువ్వు ఎలా చెయ్యాలి, ఏం చేయాలి అనుకుంటున్నావు ప్రియాంక? నువ్వు ఇన్ని చూసిన తర్వాత చాలా కష్టపడుతున్నాను వర్ష. నేను యూనో నాకు మాట్లాడడానికి కూడా ఇంట్లో ఎవరు ఉండరు. నేనుండేది ఇట్స్ 3 BHK ఫ్లాట్. ఐ స్టే అలోన్, ఒక్కదాన్నే. మా ఇంటికి మనుషులు కూడా ఎవరు రారు. అప్పుడప్పుడు సిరి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. పొద్దున్న ఎవరో ఒక సర్వెంట్ వచ్చి వెళ్ళిపోతారు. ఈవెన్ నాకు ఒక్కదానికి వంట చేసుకుని కూడా తినబుద్ది కాదు. ఒక్కదాన్ని నేను ఏం చేసుకుంటాను. ఐ కాల్డ్ ఎవ్రీవన్ లైక్ నేను నీకు ఇష్టమైన ఫుడ్ చేస్తాను, ఇవాళ ఇంటికి రా, మన ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం కదా, మన ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం కదా, రావచ్చు కదా. అది రిక్వెస్ట్ దమ్ ఎవ్రీడే. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు నా ఫోన్ చెక్ చేస్తే ఇప్పుడు ఒక 2-3 మెసేజ్ పెట్టినంట, ఒకసారి నైట్కి ఫ్రీ ఉన్నావా, ఇంటికి వస్తావా, వంట చేసుకుందామా, తిందామా, అలా అయిపోయింది. బట్ ఐఎమ్ హ్యాపీ. ఎవరితో కాంట్రవర్సీ లేవు. ఎవరైనా ఏదైనా నన్ను అనుకున్నా సరే నేను వాళ్ళకి ఆన్సర్ కూడా చేయను. బికాజ్ టైం విల్ కమ్, టైం విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. ఇవన్నీ కూడా నీ యొక్క ఇష్టం వల్లే ఇవన్నీ నేను ఎందుకు ఫేస్ చేస్తున్నాను రా, నేను ఇలా ఉండకుండా ఉంటే బాగున్నాను మీకు అనిపించింది? అనిపించలేదు వర్ష. ఇది నేను చూస్ చేసుకున్న లైఫ్. ఎదుటివాడికి సమస్య అవుతుందంటే అది వాడి ప్రాబ్లం. నేనేం చేశాను, నేనేమి మీ పర్సనల్ లైఫ్లోకి రావట్లేదు, మీ ఇళ్ళల్లోకి రావట్లేదు, నేను మీ పర్సనల్ విషయాల్లోకి వేలు పెట్టట్లేదు. మీరు నా గురించి థింక్ చేస్తున్నారు. డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ మీ. మీరు నాకు ఒక క్యారెక్టర్ ఇస్తే ఐ క్యాన్ డూ దట్. నేను చేయగలను, వచ్చేస్తాను, అంతవరకు మాత్రమే. మీరు దాన్ని ఎన్ని విధాలుగా ఆలోచిస్తారనే సంగతి నాకు తెలియదు అసలు. అంతే. లవ్ అని చెప్పి మోసం చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రేమిస్తున్నాను నువ్వే నా లైఫ్ అని చెప్పి వాళ్ళని మోసం చేసి వేరే వాళ్ళతో రిలేషన్లో ఉంటారు. మీకు నిజంగా ఇఫ్ యూ లైక్ సమ్వన్, ముందు ఒక 1 year పాటు టైం పెట్టండి, ట్రావెల్ చేయండి, మిమ్మల్ని మీరు అర్పించేసుకోకండి సర్వం నీవే ప్రపంచం అని. టేక్ యువర్ ఓన్ టైం, బీ మెచ్యూర్డ్, ఆలోచించండి. తన్ని కరెక్ట్ అంటేనే మీరు తనకు దగ్గర అవ్వండి, లేదు అనుకుంటే జస్ట్ బీ లైక్ ఎ ఫ్రెండ్స్. దట్ ఎస్పెషల్లీ ఈ చీటింగ్ అనేది ఈ మధ్య ఎక్కువగా జరుగుతూ ఉంది. మీకు నిజంగా ఎమోషన్స్ అనేది లేకపోతే మాత్రం వదిలేసేయండి తప్ప ఇంక దాన్ని రకరకాల పేర్లతోని లాగువాకండి అనేది నా ఒపీనియన్. చాలా మంది బేసిక్గా లవ్లో ఉన్నప్పుడు నువ్వే నా దైవం, నువ్వే నా ప్రాణం అంటారు. బ్రేకప్ చేసుకోవడానికి అమ్మాయి బ్యాడ్ అని చెప్పడం కానీ ఆ అమ్మాయిని నానా విధాలుగా హింసిస్తూ ఉంటారు. అబ్బాయిలు అలా ఉన్నారు, అలాంటి వాళ్ళకి నువ్వు ఒక్కటి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? తప్పు మందే. మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఎక్కువ వాల్యూ ఇవ్వడం, మన టైంని ఇవ్వడం, వాళ్ళ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు, గ్రాంటెడ్గా తీసుకుంటారు. సో గ్రాంటెడ్ అనే ఫీలింగ్ మనం ఎప్పుడు ఎవరికి ఇవ్వకూడదు. అది ఇచ్చేది మనమే, మన చేతుల్లో ఉండాలి, కంట్రోలింగ్ అనేది మన చేతుల్లో ఉండాలి. అటు సైడ్ నుంచి నీకు వస్తుంది అంటేనే నువ్వు ఇటు నుంచి కూడా నీ ఎమోషన్ ఒక 1% పెట్టు. అటు నుంచి ఈ ఎమోషన్స్ లేవు, నువ్వు ఒక గాజు పెంక చేతిలో పెట్టుకుని నొక్కుతా ఉంటుంది, మనకే కదా నొప్పి. సో అట్లాంటి రిలేషన్స్ అసలు పెట్టుకోకండి. అండ్ ఈ రోజుల్లో ఎవరు జెన్యూన్గా లేరు. ఈవెన్ నేనైతే నా లైఫ్లో నేను స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్నా, ప్రేమ పెళ్ళికి రెడీగా లేనే లేదు. నేను తెలుసో తెలియక ఎప్పుడైనా ఒక పర్సన్ ఇష్టపడ్డానేమో, కానీ ఫ్యూచర్లో ఎవరైనా మంచి వాళ్ళు రావచ్చేమో. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. తను కూడా వచ్చి ఇలానే చేస్తే నేను మనిషిని అన్నిసార్లు అంతమంది మీద ప్రేమ పుడితే నేను ప్రియాంక నవ్వను. నేను నీ ప్రేమ జెన్యూనే, కానీ వాళ్ళ ప్రేమ జెన్యూన్ కాదు. లేదు, వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపో. జస్ట్ బీ హ్యాపీ వేర్ ఎవర్ యు ఆర్, జస్ట్ బీ హ్యాపీ. మళ్ళీ నా లైఫ్లోకి రాకు. నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నాను. ఐ హ్యావ్ సమ్ స్వీట్ మెమరీస్ విత్ యూ.
ఐఎమ్ హ్యాపీ హియర్, డోంట్ కమ్. నిన్ను మోసం చేసే వాళ్ళకి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తావు ప్రియాంక? కావాలని నేను ఉండాలి అనుకున్నాను. ఎప్పుడు తప్పు నేను ఒక పర్సన్ మీద తోసేయను. తప్పు నాది ఉండుండొచ్చు, తనది ఉండుండొచ్చు, ఇట్స్ ఓకే. అయిపోయింది కదా, అయిపోయింది. నువ్వు ఆల్రెడీ నీ లైఫ్ లీడ్ చేస్తున్నావు కదా, లీడ్ చేయ హ్యాపీగా. నేను ఇక్కడ ఉన్నాను. కర్మ అనేది ఉందని మీరు నమ్ముతారా? బిలీవ్ దట్. ఎందుకు ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా, చూసారా, ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ వర్ష, నువ్వు నేనే ఉన్నావు. నేను నిన్ను ఇష్టపడుతున్నాను అనుకో, నేను నీ మీద 100% ఎఫర్ట్ పెట్టాను. నీకు అది తెలుసు నువ్వు జెన్యున్ గా లేవు అని. అంటే నాకు తెలుసు ఐఎమ్ యూజింగ్ ఓన్లీ ఫర్ ప్రియాంక అని. నేను కొన్ని విషయాలు నేను వాడుకుంటున్నాను అంతే. ప్రియాంక మీద నాకు ఎలాంటి ఎమోషన్స్ లేవు. నీకు ఆల్రెడీ నీ లైఫ్ ప్లాన్ అనేది ఒకటి ఉంది. యు ఆర్ డూయింగ్ టైం పాస్ విత్ మీ. ఏదో మాట్లాడుతుంది కాబట్టి మాట్లాడాలి, ఏదో ఉండాలి కాబట్టి ఉంటుంది, ఏదో బాగుంది కాబట్టి ఫేక్ ఎమోషన్స్. బికాస్ యు ఆర్ గెటింగ్ సంథింగ్ ఫ్రమ్ మై సైడ్, డెఫినెట్ గా నువ్వు అది ఇస్తావు. నీ సైడ్ నుంచి అది జెన్యున్ గా లేదు. వన్ డే విల్ కమ్, బికాస్ నువ్వు నాతో జెన్యున్ గా లేవు. నేను పెట్టేటప్పుడు నువ్వు ముందే చెప్పాలి, డోంట్ డూ దిస్ ఆల్ దీస్ థింగ్స్. లైక్ ఫ్రెండ్స్ గా ఉందాము, ఏదైనా చేద్దాము. నాట్ ఓన్లీ రిలేషన్ అనే కాదు, ఏ విధంగా అన్నదమ్ములకు అయి ఉండొచ్చు, మనం పెంచుకునే కుక్క మీద అయి ఉండొచ్చు, దేని మీద అయినా సరే. వాంటెడ్లీ నువ్వు ఏదైతే హర్ట్ చేస్తావో కర్మ విల్ హిట్ యూ వెరీ హార్డ్లీ. ఒకప్పుడైనా సరే 7 తరాలు తిరిగి వచ్చావంట. ఇప్పుడు తల పక్కకు తిప్పేలోపే కర్మ అనేది వచ్చేస్తుంది మనకి. సో మనం దాని నుంచి ఎస్కేప్ అవ్వలేము అసలు. నీకు ఒక అబ్బాయి నచ్చాలి అంటే నీకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అబ్బాయి మంచిగా హై ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, ఇండిపెండెంట్ అయి ఉండాలి, కొంచెం వర్కౌట్స్ అన్ని చేయాలి, మెచ్యూరిటీగా ఉండాలి, లాయల్ గా ఉండాలి, హైట్ కూడా ఉండాలి. హైట్ ఎంత ఉండాలి? ఐఎమ్ 5'7", 5'9" ఉండాలి, 6 ఉండాలి. ప్రభాస్ రావడం ఇప్పుడు మనకి. ప్రభాస్ ఇస్ నాట్ 6, ప్రభాస్ ఇస్ 6.2. ఓకే, అందరి హైట్లు తెలుసా ప్రియాంక నీకు? ఐఎమ్ ఏ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. ప్రభాస్ గారి సినిమాలో చెల్లి అని చెయ్యాలి అంటే ప్రభాస్ గారికి చేస్తావా లేదా? యాక్టింగ్ కాబట్టి చేస్తా. రియల్ గా కూడా నువ్వు ఆ క్యారెక్టర్ చేసాక రియల్ గా ఇంకా అన్న అని పిలవాలంటే చేస్తావా చేయవా? See, I don't have a crush on Prabhas garu. I like him, I'm a fan of him, so I can do it. అయ్యో ఇప్పుడు నన్ను అనుకుని ఉంటుంది ఈ పిల్ల నన్ను అన్నని చేసింది ప్రభాస్. మనసులో తిట్టుకుంటున్నాను దొంగ మోహన్. ప్రియాంక, మీకు ఒక మూవీలో హీరోయిన్ అని చెప్పి ఒక ఛాన్స్ వచ్చింది అని నాకు తెలిసింది, అది ఎంతవరకు నిజం? నిజమే, అది వచ్చింది. అదే సగం షూట్ చేశాను. అండ్ ఇంకొకటి కూడా వచ్చింది. స్టిల్ ఐమ్ వెయిటింగ్. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలియదు. నెక్స్ట్ మా ప్రియాంక నీ బిగ్ స్క్రీన్ లో హీరోయిన్ గా చూడబోతున్నావా? నాకు నేను ఫీల్ అవ్వను ఐఎమ్ హీరోయిన్ మెటీరియల్ అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. బికాస్ హీరోయిన్స్ ఎలా ఉంటారు వర్ష, నీలాగా నాలాగా ఉంటారు చెప్పు. అంటే ఏంటి ఇప్పుడు ఇండైరెక్ట్ గా నా మీద డైరెక్ట్ గా వేసావు కదా? మొహమ్మద్ వేసా, నీకు ఇంకా అర్థం కాలేదు. No, I'm just kidding. Actually, you look so beautiful. Actually, నేను ఫస్ట్ చూడగానే ఎందుకు కొట్టిన తర్వాత మళ్ళీ బుజ్జగించడం, కానీ నేను అయినా అవ్వకపోయినా కానీ నువ్వు అవ్వాలని కోరుకున్నా. సో స్వీట్ ఆఫ్ నీ డ్రీమ్స్ అన్ని నెరవేరి నిన్నెవరైతే వద్దని ఆపారో వాళ్ళే నీ మూవీకి వచ్చి చూడాలని నా కోరిక. థ్యాంక్స్. బట్ నేను హీరోయిన్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు, మంచి ఆర్టిస్ట్ అవ్వాలి. ఆన్ స్క్రీన్ లో రొమాంటిక్ సీన్ చేయాలి అనుకుంటే ఏ హీరోతో చేస్తుంది? నాని గారు. Because I have a huge crush on Nani garu. అవునా? Yeah, I love him blindly. నాని గారు వైఫ్ ఈ వీడియో చూడకూడదు, నాని గారి వరకు వెళ్ళాలి. మా ప్రియాంకకి మీరు క్రష్ అంటే వెళ్ళినప్పుడు కూడా నేను ఏడ్చాను. ఎవరికైతే సడన్ గా ఇప్పుడు నాని గారిని ముందు కూర్చున్నారు, ఫస్ట్ నువ్వేం మాట్లాడతావు? ఓ మై గాడ్, షివర్ అయిపోతా. నాకు 2-3 హీరోలు అంటే చాలా ఇష్టం. నాకు సూర్య గారు అన్న, నాని గారు అన్న, ఎన్టీఆర్ గారు అన్న చాలా అంటే చాలా ఇష్టం. అట్లీస్ట్ వాళ్ళతో ఒక 10 seconds అన్నా సరే స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనేది దట్ వాస్ మై డ్రీమ్. సో అలాంటి రోజు వస్తే డైలాగులు మర్చిపోతానేమో వాళ్ళ ముందుకెళ్ళి. నాని గారిని కలిసాను ఒక్కసారి, 1-2 times I met him. టీవీ షోస్ లోనే ఎక్కడో. బట్ హిల్ సే హాయ్ అంటే హాయ్, బట్ బయట దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత టైం వాళ్ళకి లేదు, నాకు కూడా భయం వేస్తుంది. ఫస్ట్ సిగ్గేస్తుంది అక్కడికి వెళ్ళాలి. ఏదో ఒక సినిమాలో నా కోసం మా ప్రియాంకకి ఛాన్స్ ఇవ్వండి మిమ్మల్ని చూసుకోవడం కోసం. ఐఎమ్ వెరీ పొసెసివ్ గర్ల్. ఇస్తే నా కోసం ఇవ్వండి కానీ తన గురించి బేసిక్గా చాలా మంది దీనికోసం మాట్లాడుతూ ఉంటారు. కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది అని ఈ ఫీల్డ్ లో అని అంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా దాన్ని ఫేస్ చేస్తారు? దిస్ ఇస్ బుల్షిట్ వర్ష. కాస్టింగ్ కౌచ్ అని అతని ఇండస్ట్రీ మీద ఒక పెద్ద రూమర్ అనేది ఉంది. నేను ఒకటి చెప్తా, కాస్టింగ్ కౌచ్ అనేది నాట్ ఓన్లీ మన ఇండస్ట్రీలో లేదు, ఎవ్రీవేర్ ఉంది. బట్టల షాప్లో పనిచేసుకునే అమ్మాయికి కూడా మేబీ వాళ్ళ దాన్ని వేరే పేరుతో పిలిస్తే నేను చెప్పలేనేమో, దెర్ ఈస్ ఆల్సో కాస్టింగ్ కౌచ్.
ప్రతి ఒక్క జాబ్లో కూడా ఇది ఉంటుంది. ఎక్కడ లేదు చెప్పు, ప్రొడక్షన్లో ఉండదా? ఎక్కడైనా సరే ఇద్దరు కలిస్తేనే ఏదైనా అవుతుంది. రెండు చేతులతోనే కదా క్లాప్స్ అయినా వస్తుంది, కానీ ఒక్క చేతితో ఏది రాదు కదా. నేను ఎప్పుడు ఒకటేనా, తప్పు అనేది ఎప్పుడు ఒక సైడ్ నుంచి జరుగుతుంది, రెండు సైడ్ల నుంచి కూడా తప్పు జరుగుతుంది. నాకైతే ఎప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు. ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు అమ్మాయిలు ఇలాంటివి ఒకవేళ ఫేస్ చేస్తే దాని నుంచి తప్పించుకోవాలంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? నన్ను అడిగితే ఐ నో హౌ టు హ్యాండిల్ ఇట్. మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? నాకేం డౌట్ వస్తుందంటే వెంటనే ఇండస్ట్రీలో 99.9% నాకు అన్నయ్యలే ఉన్నారు. అలా ఇబ్బంది కలిగితే ఫస్ట్ అన్నయ్య అని పిలిచేస్తే అయిపోతుందంటే అంతే. ఇప్పుడు నువ్వేనో ఫేస్ చేసావు వర్షం, మనం వరకు అది వచ్చే ఛాన్స్ ఇవ్వకూడదేమో అనిపిస్తుంది నాకు. అంతే సింపుల్. మనం కూడా ఛాన్స్ ఇవ్వకూడదు, వాడు అడిగేంత ధైర్యం మనం ఇవ్వకూడదేమో ఇవ్వకూడదు. అంతే, మన బౌండరీస్ లో మనం ఉండాలి. మనం ఇకలు పక్కపక్కలు రాలిపోతే ఎవడైనా ఏదైనా చేస్తాడు. లైక్ మా శ్రీకాకుళం లాంగ్వేజ్ లో చెప్పాలంటే అంతే తప్ప ఓన్లీ మన ఇండస్ట్రీని మనం బ్యాడ్ చేసుకున్నట్టు కాస్టింగ్ కావచ్చు అనేది నో, ఐ డోంట్ బిలీవ్ దట్. నేను దాన్ని నమ్మను. కొత్తగా వచ్చే ఈ ఇండస్ట్రీలోకి ఒక సక్సెస్ రావాలి అంటే వాళ్ళు ఎలా ఉండాలి? టాలెంట్ ఉండాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి. మీ కాళ్ళ మీద మీరు అవకాశం వచ్చేంత వరకు కూడా మీరు ట్రై చేయండి. అండ్ టాలెంట్ అనేది డెఫినెట్ గా ఉండాలి వర్ష. కానీ లక్ ఉంటే చాలు, టాలెంట్ లేకపోతే ఏముందంటే వాళ్ళకి ఏం టాలెంట్ ఉంది, వాళ్ళు చూడండి ఎలా చేస్తున్నారు అంతమంది ఉంటారు. ఫీల్ అవుతారు. ఆవగించంత అదృష్టం కూడా ఉండాలంటారు కదా. సో మేబీ అది కూడా కలిసి నమ్ముతావా, హార్డ్ వర్క్ ని నమ్ముతావా? రెండింటిని నమ్ముతాను. నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను, బట్ నాకు ఇంకా ప్రాపర్ ఫేమ్ అనేది ఇంకా రాలేదు అనేది నేను ఫీల్ అవుతాను. చాలా మంది అంటారు ప్రియాంక యూ అచీవ్డ్ ఎ లాట్. నో, ఐ డిడ్ంట్. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. కానీ నేను ఇంకా ఏం సాధించలేదు అనేది. మీరు చాలా బెటర్ చాలా మందితో పోల్చుకుంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అది మీ సక్సెస్ అక్కడే వచ్చింది. మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలని నిజంగా దేవుడిని నేను కోరుకుంటున్నాను. కానీ మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని ఇది చదవాలి అది చదవాలి ఇలా వద్దు అలా వద్దు అని వాళ్ళని కొంచెం ఫోర్స్ చేస్తూ ఉంటారు. అలాంటి పేరెంట్స్ మీద మీ ఒపీనియన్? ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. స్టడీస్ అనేది మనకు ఖచ్చితంగా కావాలి. స్టడీస్ అయిపోయిన తర్వాత మీరు మీ పేరెంట్స్ ని ఒప్పించండి, బాధ పెట్టకండి. తర్వాత మీరు ఇండిపెండెంట్ గా మీ డెసిషన్స్ ని మీరు తీసుకుని ఇది మీకుంటే డెఫినెట్ గా మీరు తీసుకోండి. అలానే 10th క్లాస్ నేను పాస్ అవ్వలేదని సూసైడ్ చేసుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్స్ నుంచి కూడా కొంత ప్రెషర్ అనేది ఉంటుంది. అండ్ పేరెంట్స్ ఏం చెప్తారు, చదువుకోండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని కూడా పిల్లలతో షేర్ చేసుకుంటూ ఉండాలి. సో ఎందుకంటే పేరెంట్స్ డెఫినెట్ గా నాన్న ఈ రోజు మనం ఇలా కష్టపడ్డాం కాబట్టి ఈ రోజు మనం ఇలా ఉన్నాం, నువ్వు ఇంకా కొంచెం కష్టపడితే యూ విల్ బి ఇన్ గుడ్ పొజిషన్ ఇన్ ఫ్యూచర్ అన్నట్లు మనం పిల్లలకి చెప్పగలగాలి. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలగాలి తప్ప అరిచి కొట్టి చెప్తే అది పిల్లలకి అర్థం కాదు. ఆ పిల్లలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఇది లైక్ సాడిజం లాగా ఫీల్ అవుతారు. మెచ్యూరిటీ ఉండదు ఈ పిల్లలకి. ఈ జెన్జీ కిడ్స్ ఎక్కువగా ఇదే థింక్ చేస్తారు. పేరెంట్స్ అంటేనే వాళ్ళకు 13-14 ఇయర్స్ రాగానే వాళ్ళకి సపరేట్ గా ఒక ఐఫోన్ ఇస్తున్నారు. నాకు నా హైదరాబాద్ వచ్చిన 3 ఏళ్ల దాకా కూడా నేను ఫర్మీ ఫోన్ వాడేదాన్ని 1000 రూపీస్ ది. ఇప్పటి వాళ్ళు స్టార్టింగ్ ఐఫోన్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఐ ఫీల్ లైక్ ఏంటి ఇప్పుడు ఇలా మారిపోయిందని. అది ముందు కట్ చేయండి. పిల్లలకి ఫోన్లు గిన్నంతా కూడా ఇవ్వబాక. నేనైతే అది అస్సలు ఎంకరేజ్ చేయను. అలానే పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వలేని కిడ్స్ కి మీరు ఏం చెప్తారు? నువ్వు పేరెంట్స్ కి ఎప్పుడైతే నువ్వు రెస్పెక్ట్ ఇవ్వటం లేదో, ఎప్పుడైతే నువ్వు పేరెంట్స్ మాట వినటం లేదో, నువ్వు లైఫ్ లో ఏది కూడా అచీవ్ చేయలేవు. నిన్ను పెంచి నువ్వు భూమి మీద రావడానికే కారణమైన వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కోసమో లేకపోతే ప్రాబ్లమ్స్ కోసమో ఇంట్లోంచి కూడా బయటకి గెంటేస్తాను. అలా గెంటేసిన వాళ్ళు ఎక్కడ సక్సెస్ అయ్యారండి? ఉన్న గర్ల్ ఫ్రెండ్ ఉంటుందా, లేకపోతే ఫ్రెండ్స్ ఉంటారా, లేకపోతే నువ్వు నేర్చుకున్న మందు సిగరెట్ నీతో ఉంటాయా, కొన్ని డబ్బు నీ దగ్గర ఉంటుందా? ఏది ఉండదండి. తల్లిదండ్రులే మనకి దేవుళ్ళు. మనం వాళ్ళని ఉన్నంత వరకు కూడా మనం వాళ్ళని బాగా చూసుకుంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో మళ్ళీ మనకి చూస్తాడు. సరేనా? అదే కర్మ అనేది విడిచిపెట్టదు. నువ్వు ఆ ఏజ్కి వచ్చేసరికి నువ్వు కూడా సేమ్ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. పేరెంట్స్ ని స్ట్రగుల్ చేస్తే నువ్వు అక్కడే లైఫ్ లో ఓడిపోయినట్టు. డబ్బుకి వాల్యూ ఇస్తారా, మనిషికి వాల్యూ ఇస్తారా మీరు? నేను మనిషికి వాల్యూ ఇస్తాను. అసలు ఇంట్లో ఉన్న అన్నదమ్ముల్ని చంపేస్తారు, పేరెంట్స్ ని చంపేస్తారు, డబ్బు కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది. ఐ కెన్ ఎర్న్ మనీ అండి. నాకు అందరి గురించి అయితే నాకు తెలియదు. సో నేను మనుషులకి విలువిస్తాను. నాకు మా అన్నయ్యలు కావాలి, మా అక్కలు కావాలి, నాకు మా ఫ్రెండ్స్ కావాలి. నాకు డబ్బా మనుషులు అంటే నా కాళ్ళ మీద నేను బ్రతుకుతున్నాను కాబట్టి నాకు మనుషులే కావాలి. నేను వాళ్ళ మీద ఎప్పుడైతే డిపెండ్ అయ్యి ఆశపడతానో నాకు ఖచ్చితంగా డబ్బే ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. నీ కాళ్ళ మీద నువ్వు బ్రతికేటప్పుడు, నీ డబ్బు నీ దగ్గర ఉండేటప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళు మనుషులే కదా కోరుకోవాలి. ఈ రోజు నాకు మనుషులే లేరు. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. నాకు ఏదైతే ఉందో నేను వెరీ హ్యాపీ విత్ దట్. బట్ నాకు సాయంత్రం అయితే మాట్లాడడానికి మనుషులు ఉంటారు నా దగ్గర. సో ఐ ఫీల్ అలోన్. నాకు మనుషులే కావాలి. మనుషులకే వాల్యూ ఇస్తాను. నేను ఖచ్చితంగా మనిషికే వాల్యూ ఇస్తానండి. చాలా ట్రస్ట్ చేస్తాను కూడా నేను మనుషుల్ని. కానీ అందరూ అలా ఉండరు కదా. ఉండరు. అలానే మీ లైఫ్ లో ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలి అనుకుంటే ఎవరికి చెప్తారు? ఓన్లీ ఐ కెన్ సే నాగబాబు.
థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈ ఇంటర్వ్యూ చూస్తున్నారో లేదో నాకు తెలీదు, బట్ నేను లోలో ఉన్నప్పుడు, నాకు ఏం లేనప్పుడు మీరు మాత్రమే ఉండి, అండ్ నాకు కూడా మైండ్లో ఎలా అనిపించింది అంటే ఇప్పుడు సార్ ఉన్నారు కదా, ఐ కెన్ టెల్, లైక్ నేను ఏదైనా చెప్పొచ్చు అతనితోని, ఆయన సపోర్ట్ చేస్తారు కదా అని నాకు అనిపించింది. నేను ఇప్పటికీ అది ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా నేను చేసిన సినిమా రిలీజ్ అయిన రోజు, ట్రైలర్ లాంచ్ అయిన రోజు వచ్చి, సార్ నేను ఇది సాధించి నేను మీ ముందుకు వచ్చాను సార్ అని నేను మిమ్మల్ని కలుస్తాను సార్. నేను తదాస్తు. థ్యాంక్ యూ. అలానే మీ లైఫ్ లో ఎవరికైనా సారీ చెప్పాలి అని? నో, నేను ఎవ్వరికి థ్యాంక్స్ కానీ సారీలు కానీ చెప్పుకొని అంత రుణబంధాలు అయితే నేను ఎప్పుడు ఎవరితో ఏమీ పెట్టుకోలేదు. ఇంకా నాకు చెప్పాల్సి వస్తుంది చాలా మంది సారీ. సో ఇది చెయ్యకుండా ఉండుంటే బాగుండేది, ఇది ఎందుకు చేశాను అని రీగ్రెట్ గా ఫీల్ అయిన సిచ్యువేషన్? బిగ్ బాస్ లో ఎక్స్ట్రా కంటెంట్ ఇచ్చాను, సో ఐ డోంట్ లైక్ దట్ ట్రాక్ అండ్ ఆల్. ఆ టైంలో నాకు అర్థం కాలేదు. సమ్ టైమ్స్ రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు, అరే యార్ నేను గేమ్ మీద ఫోకస్ చేసి ఉండుంటే ఇంకా బాగుండేదేమో అన్నట్లు. ఈ సొసైటీలో ఇది మార్చాలి అనుకుంటే మీరు ఏం మారుస్తారు? రైతులకి లోన్లు కావాలన్నా, ఇల్లులు కావాలన్నా, పంట చేతికి రాకపోయినా సరే గవర్నమెంట్ వాళ్ళకి ఖచ్చితంగా సహాయం చేయాలి. రేప్ జరిగిన వెంటనే రేప్ చేసేవాడిని ఒకే దెబ్బకి వడతలు నరికేయాలి. మీరు చూస్తూ ఉంటారా చిన్న పిల్లల్ని, కాలేజ్? నేను ఏడుస్తాను. నేను అదే చెప్పాను కదా, సోషల్ మీడియా అనేది నేను అస్సలు చూసి నేను ఏడ్చేస్తా అట్లాంటివన్నీ చూసేటప్పుడు. ఒక్క రోజు మీరు సీఎం అయితే ఏం చేంజ్ చేస్తారు? ఇప్పుడు దాకా ఎన్ని రేప్ కేసులు అయితే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అట్ ఏ టైం నేను చంపించేస్తాను. సెకండ్ థాట్ లేకుండా నేను చేసే ఫస్ట్ పని అదే. అమ్మాయిలకు ఎక్కడెక్కడైతే అన్యాయం జరిగిందో అది, అండ్ అమ్మాయిల ద్వారా అబ్బాయిలు కూడా ఎవరెవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అమ్మాయిలకి మరి అట్లాంటి ఉరి శిక్షలన్నీ వేయను కానీ వాళ్ళకి తగ్గట్టు శిక్షలు ఏవో వేపిస్తాను. రైతులకి ఎన్ని రుణమాఫీలు ఉన్నాయో అన్ని చేసేస్తాను, అండ్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా. రైతులకి మీకు ఆ బాండింగ్ ఏంటి? నేను ఫార్మర్ ఫ్యామిలీ నుంచి రాలేదండి, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. పొద్దు నుంచి రాత్రి దాకా అక్కడే ఉండి 1 డేలో అంతా పోతుంది చూడండి, అది నరకం. అది నిజంగా ఈరోజు మన ఇంట్లో కూర్చొని ఒక రైస్ ప్యాకెట్ ఆర్డర్ పెట్టుకొని తింటున్నాం అంటే ఎవరో ఎక్కడో పండిస్తేనే అది మన ఇంటికి వచ్చి మన కడుపు నింపుతుంది. ఈ రెండే ఉంటాయండి ఎప్పుడు కూడా. నాకు ఎవరైనా రైతు బాధపడుతున్నారంటే నేను తట్టుకోలేనండి. అన్నం పండించేవాడి ఇంట్లో అన్నం లేదు ఈరోజు. సాడ్. ఒకసారి మీరు ఆలోచించండి, వాళ్ళు పస్తులు ఉంటున్నారు కానీ మనం మాత్రం 3 పూటలు తింటున్నాం. ఎందుకని? చేంజ్ చేయాలనుకుంటే డెఫినెట్ గా నేను పాలిటిక్స్ లోకి వస్తే మాత్రం డెఫినెట్ గా నేను చేంజ్ చేస్తాను, బట్ నేను రాను. అలానే మీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు? నో అండి, ఐ కాంట్ సే దట్. మీకు ఎలా అనిపించింది మన సార్ పొలిటీషియన్ కి రావడం? అందరికీ తెలిసిందేనండి, ఆయన చాలా చేశారు, ఇంకా అతను చాలా చేస్తారు కూడా. దేవుడు వచ్చి ఇప్పుడు మిమ్మల్ని ఇదే నీ ఫైనల్ డే, నీకేం కావాలంటే ఏం కోరుకుంటారు? అసలు నాకు ఈ టెన్షన్ కూడా వద్దు, నీవు సెకండ్ లో తీసుకుని అండ్ నాకు 1 డేలో నేను చాలా చేసేయాలి, చాలా చెందేయాలనుకుంటా, బట్ అవన్నీ చేయకపోతే నేను మళ్ళీ గిల్ట్తో ఉండిపోతా. నాకు అదంతా వద్దు, వచ్చావు కదా వచ్చిన పని చేసేసే, వెంటనే చేసేసి. సో ఏం కోరుకుంటారు ఆ టైంలో? ఐ థింక్ నాకు ఏ కోరికలు లేవు, ఏమీ లేవు వర్ష. నేను అదే చెప్తున్నాను కదా, నాకు రేపు ఇలా ఉండాలి, ఎల్లుండి ఇలా ఉండాలి. నేను దేవుడి ముందుకు వెళ్ళి కూడా నేను ఏమీ కోరుకోను, బ్లాంక్ అయిపోతా అంతే. జస్ట్ ఏదన్నా నేను తప్పుడు దారిలో వెళ్ళకుండా చూడు. ఒకటి, నేను ఏదైనా తప్పులు చేస్తుంటే దయచేసి నాకు ఏదో ఒక విధంగా నాకు అది బుద్ధి చేయి. నా ఇంటికి ఎవరన్నా వస్తే నేను 10 మందికి అన్నం పెట్టే పొజిషన్లో నేను ఉంటే నాకు చాలు, దట్స్ ఇట్. సడన్ గా మీకు ₹1 దొరికితే ఏం చేస్తారు? దొరికినప్పుడు ఆలోచిస్తాను. ₹1 మీ సీట్లోనే దొరికే ఏం చేస్తారు? ముందు మీరు అసలు ఈ స్టూడియోలో నుంచి బయటకు పోనిస్తారు. అది అంతా గాల్లో మాటలు, నేను వాటికి ఊహల్లో నేను బ్రతకలేదు. దొరికితే ఏమో, సపోజ్ ఎక్కడైనా దొరికితే మీరు ఏం చేస్తారు ఫస్ట్? సుధీర్ ఫౌండేషన్స్ అని ఒకటి ఉంది, 250 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎంత కొంత డొనేట్ చేస్తాను. నాకు డ్రీమ్స్ 2 ఉన్నాయి. ఒకటి టెంపుల్ కట్టించాలి, 2 ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించాలి. ఆ 2 ఒకే ప్లేస్ లో దొరికితే ఇంకా అంతకంటే అదృష్టం. టెంపుల్ అంటే ఏ దేవుడికి? అమ్మవారి టెంపుల్ కట్టించాలన్నది. ఓ మై గాడ్, అసలు ఈ 2 నాకు కోరికలు. నాకు ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి అదంతా లేదు. ఐ కెన్ స్లీప్ ఇన్ టెంపుల్ ఆల్సో. హ్యాపీగా ఇంకా అమ్మ ఒళ్ళో ఉన్నానని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. తొందరలోనే తీరుతాయి ప్రియాంక, నీ సినిమాలు రాని బయటికి వస్తాయి, అవి పెద్ద హిట్ కొడతాయి. ఆ ఫస్ట్ వచ్చిన డబ్బులతో నువ్వు ఏదనుకుంటే అది చెయ్యి. ఆల్రెడీ డబ్బులు వచ్చేసి నాకు ఆ సినిమాకి ఇప్పుడు నేను చేయడానికి ఏం లేదు. లక్ ఎక్కడుందా మనకి? వెనుకుందా ముందుందా? ఇప్పుడు ఒక
నీకు ఒక 10 సినిమాలు రావాలి, అందులో కొంచెం డబ్బులు తీసుకొని అమ్మవారి టెంపుల్ కట్టించాలి, Yeah. అలానే ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా కట్టించాలి. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు నాకు ఒక్క ఫోన్ చేయి, నేను ఎంత హెల్ప్ చేయాలో నా సైడ్ నుంచి కొంచెమైనా షూర్ డెఫినెట్ గా హ్యాపీగా, ఎందుకంటే నేను ఓల్డ్ ఎందుకంటే ఈ రెండు నాకు ఇష్టమైనవే. అవునా? ఓ అలానే ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా చాలా మంది నేను సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకుంటా అని కొంతమంది అనుకుని ఉంటారు కదా, Yeah. అది ఎంత వరకు కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది? అది నిజమే. సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. బేసిక్ గా ఇలా అయిన తర్వాతే ఈ బ్రేకప్స్ డైవర్స్ ఎక్కువ జరుగుతున్నాయని అంటారు. ఎందుకంటే అమ్మాయికి కూడా పవర్స్ సేమ్ అబ్బాయిలా వచ్చేస్తేనే ఈ డైవర్స్ ఎక్కువ తీసుకోవడం, పిల్లల్ని అనాథలను చేయడం జరుగుతుంది అని అంటారు. కానీ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ సెటిల్ అవ్వటం అంటే ఏంటి? నీ అకౌంట్లో ఒక 10 కోట్లు ఉండి, నీకు సొంత ఇల్లు ఉండి, నువ్వు 10 కోట్లు అనేది 1-2 years లో యూ కాంట్ ఎర్న్. నువ్వు ఒక 20 years నుంచి నువ్వు ఎర్నింగ్ అనేది నువ్వు స్టార్ట్ చేస్తే 22కి 23 yearsకి నువ్వు ఒక ఇల్లు కొనుక్కోగలవు. దట్ ఈస్ యువర్ ఇండిపెండెంట్. ఒక అమ్మాయి ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండాలి. ఒక అబ్బాయి కూడా అమ్మాయిల మీద ఆధారపడే వాళ్ళు ఉండకూడదు, వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడకూడదు. అబ్బాయి కూడా ఇండిపెండెంట్ గా ఉండాలి. అమ్మాయి సంపాదించడం స్టార్ట్ చేసిన తర్వాతే ఈగోస్ ఎక్కువ పెరిగాయి, రిలేషన్ బాండింగ్ కరెక్ట్ గా ఉండట్లేదు, వాళ్ళకి యాటిట్యూడ్ కానీ వాళ్ళకి. అంటే అబ్బాయిలు వచ్చేసి వాళ్ళు సంపాదించి వాళ్ళు ఏదో పెట్టింది అమ్మాయిలు తిని ఇంట్లో అంట్లు తోముకుంటా కూర్చోవాలా వర్ష? నో. సో నేను కూడా యాక్సెప్ట్ చేయను, కానీ అందరూ చాలా మంది ఎప్పుడైతే ఆడవాళ్ళు సంపాదించడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అంటారు. అసలు ఇక విషయం చెప్పనా, అమ్మాయిలు ఎందుకు తెలుసా ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంటారు? అబ్బాయిలకి ఏంటంటే మెయిల్ ఈగో ఉంటుంది. వాళ్ళు తీసుకుని వచ్చిన రూపాయితోనే అమ్మాయిలు బ్రతకాలి అనుకుంటారు. అవును, మాకు టాలెంట్ లేదా, మేము సంపాదించలేము, మేము ఇండిపెండెంట్ గా ఉండలేము, మన అబ్బాయిలకు పని మానేసి ఇంట్లోనే ఉండమని చెప్పు, అమ్మాయిలు మేము పని చేస్తాం అదే మర్యాద ఇస్తారంటే వాళ్ళు ఉంటారా? వాళ్ళు ఉండరు. ఎందుకు సెటిల్ అయిన తర్వాతే ఎందుకు పెళ్లి చేసుకోవాలి? బిఫోర్ ఎందుకు చేసుకోకూడదు? బిఫోర్ చేసుకున్నా సరే సెటిల్ అయ్యే ఆలోచన అనేది ఉండాలి అనేది నా ఒపీనియన్. వాళ్ళ ప్లానింగ్స్ బాగుంటే డెఫినెట్ గా, ఇప్పుడు అందరూ కూడా సెటిల్ అయ్యి ఎవరు చేసుకోరు. ఈవెన్ మా అక్క చెల్లెలు ఏమి సెటిల్డ్ కాదు, బట్ వాళ్ళకి ఎప్పుడు చిన్నప్పుడే పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నౌ దే ఆర్ సెటిల్డ్. మరి వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాతే కదా సెటిల్ అయ్యారు. సో అట్లా ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి ఎక్కడైనా సరే. అండర్స్టాండింగ్ ఉంటే అది నువ్వు పెళ్లి చేసుకోక ముందైనా పెళ్లి చేసుకున్న తర్వాత అయినా సరే నువ్వు హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బుని ఎలా పొదుపు చేసుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు? ఆ రెండు నాకు తెలియదు, ఎందుకంటే స్టిల్ నా ఏటీఎం కార్డ్ నా స్టాఫ్ దగ్గర ఉంటుంది. నాకు డబ్బులు ఎలా తీయాలో కూడా నాకు తెలియదు. ఇప్పటికి స్టిల్ ఇవాళకి కూడా నేను ఇక్కడే ఉంటా. నా నిక్కీకి తెలుసు, నా బ్యాంక్ డీటెయిల్స్ నా ఫ్రెండ్స్కి తెలుసు, నాకేమీ తెలియదు. అసలు మీకు ఆస్తి ఎంత ఉంది ప్రియాంక? అంటే ఇంత అంత అని చెప్పను వర్ష. ఐఎమ్ హ్యాపీ వాట్ ఐ హ్యావ్. హైదరాబాద్ లో మీకు ఫ్లాట్ ఉందా? లేదు, రెంటెడ్, బట్ వెరీ సూన్ నేను తీసేస్తాను. వావ్, గృహప్రవేశం మా అందరినీ పిలవాలి. ఖచ్చితంగా పిలవలేదంటే నేను పిలవకపోయినా వచ్చి మరి నన్ను ఎందుకు పిలవలేదని అడుగుతా. నా లైఫ్ లో ఇప్పటి వరకు నేను ఏది ఒక మంచి సెలబ్రేషన్ అనేది చేసుకోలేదు. అది నా ఇంటితోనే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే మీరు హ్యాపీ, సెటిల్డ్, ఏ ప్రాబ్లం సెటిల్డ్ కాదు, హ్యాపీ. అంతేనా? ఫస్ట్ మీరు తీసుకున్న మీ షూటింగ్ మనీ ఎంత? 150 rupees. ఏం చేశారు? ఐ థింక్ ఐ వాస్ టచ్అప్ అసిస్టెంట్ గా చేశారా మీరు? నేను మేకప్ కోర్స్ ఒక ఇన్స్టిట్యూట్ లో నేను నేర్చుకున్నా. నాకు ఇండస్ట్రీలో రావాలి అంటే కార్డ్స్ ఉంటాయి, అదంతా కూడా నాకు తెలియదు. సో ఐ వర్క్ విత్ ఓల్డ్ యాక్టర్స్. గీతాంజలి గారు అని ఉండేవారు, షీఈ్ నో మోర్ నౌ. నేను ఆవిడ దగ్గర ఒక 2 days పనిచేస్తా. చేస్తేమో ఇట్లా కాదు, ఇట్లా కార్డు ఉండాలి అది ఇది అంటే, నాకు ఇండస్ట్రీలో వర్క్ చేయడం ఇష్టం అంటే ఆవిడ మేనేజర్ గా పెట్టుకున్నారు. దాని ఐ వాజ్ 16-17 years old. సో అప్పుడు నాకు నేర్పించారు ఇండస్ట్రీ ఇలా ఉంటది, నువ్వు ఇలా మాట్లాడాలి, డేట్స్ ఇలా చూసుకోవాలి అది ఇది అని. ఇప్పుడు స్టిల్ ఇప్పుడు నా డేట్స్ నేను చూస్తాను. స్టిల్ లో ఎంత సంపాదిస్తున్నారు? పర్లేదు, ఐఎమ్ హ్యాపీ. ఆర్టిస్టుల దగ్గర ఇలా ఎంత సంపాదిస్తున్నారంటే వాళ్ళ జన్మలో చెప్పను 1000 rupees ఆన్ చేసిన రోజులు ఉన్నాయి, పర్ డేకి 1 lakh ఆన్ చేసిన రోజులు ఉన్నాయి. నేను ఒక ఈవెంట్ కి హైయెస్ట్ ఛార్జ్ 5,80,000 rupees. ఓ మై గాడ్. సో అది చూసా, 1000 rupees చూసా, 5,80,000 చూసా. దట్ ఈస్ మై, అంటే పర్ డేకి అంత ఇది చేయడం. ఎక్కడో అసిస్టెంట్ గా 150 rupees సంపాదించి నాట్ అసిస్టెంట్ అంటే మేకప్ ఆర్టిస్ట్ ఒక్క రోజు 5,85,000 తీసుకునే స్థాయికి మీరు వెళ్ళినందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. చాలా 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 ప్రౌడ్ గా. అందుకే మిమ్మల్ని అందరూ ప్రియాంకలా ఉండాలి అని అందుకే అనుకుంటారు. అండ్ అది కూడా బిగ్ బాస్ నుంచి రాగానే నేను చేసిన 2nd or 3rd ఈవెంట్. బిగ్ బాస్ కి వెళ్ళడానికి బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనీ అడుగుతారంట, అది జెన్యూనా? కాదు, వాళ్ళే నాకు పే చేస్తారు కాబట్టి
ఇవన్నీ రూమర్సే, rumors. స్క్రిప్ట్ అనేది లేదు రూమర్స్. కొంతమంది ఉంటారు ఆ టీమ్ లో ఎవరో ఉంటారంట, మరి నాకైతే తెలియదు. నేనైతే ఎప్పుడు వాళ్ళని కలవలేదు, మాట్లాడలేదు, చూడలేదు. అండ్ నాకైతే తెలియదు. బట్ నాకు మాత్రం ప్రాపర్ టీం నుంచే కాల్ వచ్చింది అండ్ ఆ పిఆర్ హెడ్ నుంచే నేను మాట్లాడాను. అండ్ మెయిన్ బిగ్ బాస్ డైరెక్టర్ టాబీ మ్యామ్తో నేను డైరెక్ట్గా మాట్లాడి జస్ట్ 2 ఇంటర్వ్యూస్ అయినాయి, ఓకే అయిపోయింది అంతే. అంతేనా? ఇదైతే ఫేక్. మీరు సక్సెస్లో ఉన్నప్పుడు చూసిన మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే సర్కిల్స్ అవ్వచ్చు, సక్సెస్లో ఉన్నప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేశారు? సమ్ టైమ్స్ మీరు ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు? ఐ హ్యావ్ మై బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. నేను వాళ్ళతో ఉంటాను అంతే. నేను ఈ ఫేమ్ అని అదని ఇదని నేను బేసిక్గా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మన సక్సెస్లో ఉన్నప్పుడు వాళ్ళ బిహేవియర్ టోటల్ వాళ్ళు మాట్లాడుకొని మనం లోలో ఉండేటప్పుడు మళ్ళీ మనం సక్సెస్ అవుతాం కదా, వాళ్ళకి అప్పుడు ఎంటర్టైన్ చేయకూడదు అంతే. ఎప్పుడైనా ఒకటి, మన జీవితంలో నుంచి ఒక మనిషి వెళ్ళిపోయారు అంటే మనం డోర్ లాక్ చేసేసేయాలి. ఎందుకంటే వాళ్ళన్నీ డిసైడ్ అయ్యే కదా వెళ్ళిపోతారు. తొందరపాట్లు అయితే ఏం వెళ్ళిపోరు వాళ్ళు. మళ్ళీ తిరిగి వస్తానంటే తలుపు తీయకండి, మళ్ళీ వచ్చినా మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు, ఉండరు. నా లైఫ్ లో నుంచి వన్స్ ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు నా లైఫ్ లోకి రాలేదు. అసలు ఈ స్టేట్మెంట్ నాకు చాలా బాగా నచ్చింది. ఒక మనిషి వెళ్ళాడు అంటే మనం లాక్ చేయాల్సిందే. ఒక్కసారి క్షమించు అంతే, 10 సార్లు క్షమించకు. లైఫ్లో సక్సెస్ అవ్వడానికి కొన్ని టిప్స్ మీరు ఏం చెప్తారు? స్టే స్ట్రాంగ్, బీ పాజిటివ్, వర్క్ హార్డ్, దట్స్ ఇట్. మన దాంట్లో బేసిక్గా చాలా మంది అంటూ ఉంటారు, ఒకరిని తొక్కితే కానీ మనం ఎదగము అని చెప్పేసి. లేదు, మీ లైఫ్లో ఎవరైనా తొక్కే వాళ్ళు ఎప్పుడైనా వచ్చారా? నేను తొక్కినంత నేను ఏమీ అచీవ్ చేయలేదు, ఆర్ఎల్స్ నేను వేరే వాళ్ళని తొక్కాలని కూడా నేను ఈ రోజు అనుకోలేదు. దట్స్ వేస్ట్ ఆఫ్ టైం వర్ష. ఇఫ్ యూ హ్యావ్ ఎ టాలెంట్ నీకు అవకాశాలు వస్తాయి. అలా తొక్కే వాళ్ళకి మీరు ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఎన్నాళ్ళు తొక్కుతావు? తొక్కి తొక్కి నీ కాళ్ళే నొప్పి వస్తుంది. ఒకరోజు నువ్వే పక్కకు పోతావు. రోజుకు 100 మంది వస్తున్నారు కొత్త వాళ్ళు. ఈ రోజు నువ్వు నన్ను తొక్కితే నిన్ను ఇంకొకటి తొక్కుతాడు. సో అసలు మనం దాని గురించి ఆలోచించనక్కర్లేదు. ఫేమ్ అనేది నీటి మీద బుడగ లాంటిది, అదొక్కటి మనం తెలుసుకుంటే చాలా బెస్ట్ ఆర్టిస్ట్లో. అది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. బట్ ఈ రోజు రేపు నువ్వు ఎప్పుడు ఒకేలా ఉండాలి. నేనైతే అదే ఫాలో అవుతాను. నేను ఇవాళకి కూడా నేను మా ఊరు వెళ్తే హ్యాపీగా నైటీ వేసుకొని ఇంటి ముందు ఇన్ని అంట్లు వేసుకొని ఇతర సామాలు, ఆ రాగి సామాలు, స్టీల్ సామాలు తోముకుంటూనే ఉంటా. నేను మా ఇంట్లో ఉంటే మా పనమ్మాయి కానీ రాకపోతే నేను మా ఇంట్లో నేను వంట చేస్తా. ఈవెన్ మా ఇంట్లో సర్వెంట్స్ కూడా నాతో పాటు సరి సమానంగా డైనింగ్ టేబుల్లో నేను తిన్న ప్లేట్లోనే తింటారు. ఈ వాళ్ళకి కూడా కావాలంటే యూ క్యాన్ కమ్ ఎనీ టైం, మీరు చెక్ చేసుకోవచ్చు హ్యాపీగా. అవునా? సేమ్ నేను అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తాను, అందరితోని ఒకేలా ఉంటాను, అందరిని సరి సమానంగానే ట్రీట్ చేస్తా. ఇవాళ ఏదో ఉందని రేపు ఏదో లేదని కాదు. అలా ఉంటేనే మనం అన్నిటిని బ్యాలెన్స్ చేయగలం అంటారు. అంతే. సోషల్ మీడియాలో చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు మనం పెట్టే పోస్టులకి. దాని మీద మీ ఒపీనియన్? నవ్వుకుంటా. అసలు మీరు చాలా మందికి వార్నింగ్ కూడా ఇచ్చారు. నాకు ఒక్క బ్యాడ్ కామెంట్ వచ్చిందంటే వాడిని తిన్నగా బ్లాక్ చేసేస్తా. బికాస్ హీ డోంట్ డిజర్వ్ టు సీ మీ. వాడు నన్ను చూడడానికి కూడా వాడు అర్హుడే కాదు అసలు. అంతేనా? డైరెక్ట్ బ్లాక్ అంతే. వాడు నన్ను మళ్ళీ చూడాలంటే వాడు టైం పెట్టాలి. వేరే ఫేక్ ఐడి క్రియేట్ చేసుకొని వాడు మళ్ళీ నన్ను అందులో నుంచి తిట్టాలన్నా చూడాలన్నా వాడు అందులో నుంచి చేయాలి. అక్కడ కూడా బ్లాక్ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మీరు ఏదైనా చెప్తే ఏం చెప్తారు? రా టైం వేస్ట్ చేసుకుంటారు. నన్ను తిడితే మీకు ఏమైనా వస్తుందా? మీ కోపం పోతుందా? ఇంకేదైనా చేస్తుందా? నన్ను ఏ చెట్టు అనుకుని ఆ చెట్టులోనే నేను ఉన్నాను అనుకుని అక్కడికి వెళ్ళి తిట్టు. అట్లీస్ట్ నీ ఫ్రస్ట్రేషన్ ఎదురుగా ఉండి పోతుంది. నన్ను తిడితే నీకేం వస్తుంది? నేను అది చూడను, చదవను, పట్టించుకోను. అలా వేస్ట్ ఆఫ్ టైం. ఒకరిని హేట్ చేయడం ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం. సో పిచ్చలైట్. మీరు చాలా మందికి మీ లైఫ్ లో వాల్యూ ఇచ్చి ఉంటారు, కానీ మీ లైఫ్ లో ఎవరైనా మీకు వాల్యూ ఇవ్వలేని వాళ్ళు ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉండకూడదు ఎవరి మీద కూడా. ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే నువ్వు పెంచుకుంటావో నువ్వు ఖచ్చితంగా ఫీల్ అవుతావు. నువ్వు ఏదైనా చేయాలి అనుకుంటే, వర్ష ఇఫ్ నేను నీకు చాక్లెట్ ఇస్తాను, నువ్వు తిరిగి ఇవ్వాలని నేను నీకు ఇవ్వను. నీకు నచ్చితే 1 year తర్వాత అయినా సరే ప్రియాంక నాకు ఒక రోజు చాక్లెట్ ఇచ్చింది కదా, నువ్వు తిరిగి నాకు ఇస్తావు. ఐఎమ్ ఓకే విత్ దట్. బట్ వర్షకు నేను ఇప్పుడు చాక్లెట్ ఇస్తున్నా, వెంటనే తను నాకు చాక్లెట్ ఇవ్వాలి. నువ్వు ఇవ్వకపోతే నేను హర్ట్ అయిపోతా. ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోవద్దు. నీకు ఏదైనా ఆ టైంలో నువ్వు చేయాలనుకుంటే, నువ్వు జెన్యున్గా చేయాలనుకుంటే నువ్వు చేసేసే. ఎక్స్పెక్ట్ చేయకు. ఎదురు వాళ్ళ నుంచి అది నీకు రాసిస్తే అది నీకు రాసి ఉంటే అది నీకు తిరిగి మళ్ళీ వాళ్ళు ఇస్తారు. ఎక్స్పెక్టేషన్ ఉంటే ఎప్పుడు మనం ఫెయిల్ అవుతూనే ఉంటాం. ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉండకూడదు. ఓన్లీ మన కెరియర్ మీద తప్ప ఇంకా దేని మీద కూడా ఉండకూడదు. కెరియర్ లో ముందుకు వెళ్ళాలి అంటే ఎలాంటి ఏం చేయాలి? మనం వర్క్ హార్డ్, కష్టపడాలి. ఎక్కువ దాని మీద దృష్టి ఉండాలి. దాని మీద ఉండాలి. మన అందం మీద, మన ఫిజిక్ మీద. ఏం చేస్తాం, మనకు డబ్బులు ఎలా సంపాదించాలి, రేపు పొద్దున షూటింగ్ లేకపోతే 4 నెలలు ఇంటరెంట్ ఎలా కట్టాలి, ఇది ఆలోచించుకోవాలి తప్ప ఇంకేం పెట్టుకోకూడదు. అసలు మీ ఉద్దేశ ప్రకారంగా సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ అంటే ఏం లేదండి, మనం ఉన్నంత వరకు మనం ఆరోగ్యంగా ఉన్నామా. తెలియకుండా చేసిన తప్పులు మనం చాలా ఉంటాయి కదా, తెలిసి అవి సరిదిద్దుకునేలా ఉంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అయినా. మన ద్వారా ఒకరు బాధపడకూడదు. నీ ఫ్యామిలీ, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీ గౌరవిస్తున్నారు, నీ ఫ్యామిలీ నువ్వు కష్టాల్లో ఉన్నా సరే నీ దగ్గర ఉంది అంటే నువ్వు సక్సెస్ అయినట్లు.
అంతే. అంతే. సో ఫైనల్ గా మై క్యూటీ, మై స్వీటీ, మై హార్టీ చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజు మీరు కిసిక్ టాక్స్ కి రావడం. Thank నేను you. జెన్యూన్ గా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా మీలా ఉండాలి అని కొన్ని సందర్భాల్లో అనుకున్నారు కూడా. సో మీరు ఎప్పుడు కూడా మీరు తక్కువ అని కానీ అలా అని ఇలా అని సంథింగ్ ఏదైనా కూడా మీరు ఎప్పుడు అనుకోకండి. నో నేను ఎప్పుడు అనుకోలేదు. సో మీరు అలాంటి ఎవరైనా ఏమైనా మాటలు అన్నా కూడా మిమ్మల్ని చూసి తట్టుకోలేక వాళ్ళు అంటున్నారు. అంతేనా? అనుకోండి అంటే మీ అందరికి నేను అంత కాంపిటీషన్. అంతే కదా. ఫీల్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. ఎలా అనిపించింది మీకు కిసిక్ టాక్స్ కి రావడం? ఐ ఫీల్ సో హ్యాపీ. లైక్ నేను చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ హ్యాపీగా మాట్లాడుతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ ఫర్ దిస్ షో అండ్ ఐ రియల్లీ లైక్ యువర్ షో. థ్యాంక్ యూ. అండ్ నీ హోస్టింగ్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా చేస్తావు. లైక్ నీ క్లోజ్ గా ఉన్న వాళ్ళతో చాలా చేస్తాయి. ఈవెన్ ఐ హావ్ సీన్ శ్రీలక్ష్మి గారి ఇంటర్వ్యూ కానీ చాలా సీనియర్ యాక్టర్స్, వాళ్ళకి ఎంత కంఫర్ట్ ఉందో అంతే కంఫర్ట్ లో కూడా ఇంటర్వ్యూ చేసావు. ఇట్స్ రియల్లీ గ్రేట్. ఓ థ్యాంక్ యూ. అలానే నీ ఫ్యాన్స్ కి ఏదైనా చెప్పాలి అనుకుంటే? థ్యాంక్ యూ సో మచ్ గాయస్. నిజంగా మీరందరూ నన్ను ఇష్టపడటం వల్లే ఈరోజు నేను ఇక్కడ ఇలా ఉన్నాను. ఎప్పుడు ఇలానే ఇష్టపడండి. నేను మిమ్మల్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయను. ఖచ్చితంగా నేను మీకు ఎప్పుడు ఎంటర్టైన్ చేయడానికి నేను నా సాయ శక్తిలో నేను ప్రయత్నిస్తాను. మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేరాలి. తొందరలో ఒక మంచి హీరోయిన్ గా వచ్చి నాగబాబు గారికి చూపించి ఇదండి నేను సాధించింది, నీ కోరికలు ఇది ఒక కోరిక తీరాలి. ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి. ఎన్ని వచ్చినా మీరు ముందు నిలబడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వర్ష. థ్యాంక్ యూ. See you again. Bye. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీక్ అయితే మామూలుగా ఎంటర్టైన్ అవ్వలేదు, మామూలుగా మోటివేట్ అవ్వలేదు నేనైతే. నాకు నచ్చిన ఇంటర్వ్యూలో ఇది ఒకటి ఉంటుంది తప్పకుండా, ఎందుకంటే నాకు చాలా చాలా ఇష్టమైన ప్రియాంక వచ్చింది. అలానే నెక్స్ట్ వీక్ ఇంకా అంతకు మించి మీ ముందుకు రాబోతుంది. తప్పకుండా వెయిట్ చేయండి. దుమ్ము దులిపేద్దాం. నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాయ్. సాయి అని పిలవాలా, ప్రియాంక అని పిలవాలా? నీకు ఏది ఇష్టం? అసలు ఈ క్వశ్చన్ అడగమన్నది ఎవరు? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారని చెప్పేసి ఎస్పెషల్లీ ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ ఇంటర్వ్యూస్. బురదలో రాయేసి మళ్ళీ మన మీద మనం తుల్లించుకుంటున్నట్టే ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ లో మీరు మీ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పున్నారు. మ్యారేజ్ చేసుకుంటానని బిఫోర్ చెప్పారా మీకు? చెప్పిన తర్వాతే కదా చాలా పెద్ద పెద్ద డెసిషన్స్ అన్ని తీసుకొని అదంతా అయిన తర్వాత నా రిలేషన్ ఎలా ఉండేదంటే 4 గోడల మధ్య ఓకే, నలుగురిలో కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఉండదు. ఎందుకు ఉండదు అంటే ట్రాన్స్ గర్ల్స్ అంటే ఓన్లీ దే ఆర్ డూయింగ్ లైక్ సెక్షువల్ థింగ్స్ ఓన్లీ. ఆర్ ఎల్స్ వాళ్ళతో ఉంటే దే లుక్ వెరీ చీప్, దే బిహేవ్ లైక్ వెరీ చీప్.